తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. దేశంలో హత్యల కన్నా రోడ్డు ప్రమాదాల వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మర్డర్ల కన్నా రోడ్ యాక్సిడెంట్స్ వల్ల ఎక్కువ మంది చనిపోతారు. దానికి కూడా ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంటుంది. ప్రభుత్వం ఏం చేయాలి, డ్రైవింగ్ చేసే వ్యక్తి ఏం చేయాలని చెప్పండి. ఈ ప్రమాదాలకు జరిగిన కారణాలను విశ్లేషించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా కూడా రోడ్ సేఫ్టీ పర్ఫార్మెన్స్ టార్గెట్స్ అనేది ఒకటి పెట్టుకున్నాయి. అంటే WHO ఇచ్చింది మనం 12 టార్గెట్లలో ముఖ్యంగా ఏంటంటే ఓవర్ స్పీడ్, దాని తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్, తర్వాత మూడోది ప్రధాన కారణాలు. ప్రమాదం జరిగినప్పుడు రక్షించేటి మనకు రెండు. ఒకటి మోటార్ సైకిల్ అయితే హెల్మెట్, కారు అటువంటిది అయితే సీట్ బెల్ట్. బైకులు కూడా లేటెస్ట్ బైకులు సీసీస్ పెట్టుకుని వెళ్తుంటే అది ప్రమాదం కాకపోతే ఏమవుతుందండి? 200 కిలోమీటర్స్ నడపాలి అని అనుకుంటే ఈ రోడ్లలో నడపద్దు. ప్రైవేట్ ట్రాక్స్ ఉన్నాయి, లేకుంటే రేసింగ్ ట్రాక్స్ ఉన్నాయి. హెల్మెట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన హెడ్కి ఇంజూరీ కాకుండా, హెడ్లో ముఖ్యం ఏంటంటే బ్రెయిన్. ఈవెన్ ఇట్లా స్మాల్ జర్క్ వల్ల కూడా మనకు బ్రెయిన్ ఇంజూరీ అయ్యే ఛాన్స్. బ్రెయిన్ ఇంజూరీ కాకుండా హెల్మెట్ కావాలి, ఇది ప్రధాన ఉద్దేశం. 100 మీటర్లు కానీ పెట్టుకోవాలా హెల్మెట్? పెట్టుకోవాలి సార్. 100 మీటర్లు కాదు, మనం బండి తీసి పక్కకు జరిగితే కూడా పెట్టుకోవాలి. బండి స్టాండ్ తీసి పక్కన పెట్టి స్టాండ్ పెట్టడానికి కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. బండి తీసే ముందు హెల్మెట్ పెట్టుకోవాలి. ప్రతి వ్యక్తి ప్రమాదం కాకుండా ఇంటి నుంచి వెళ్ళి క్షేమంగా ఇంటికి రావాలంటే మనం జనరల్గా ఏంటంటే మనకు జరిగే వరకు అది మనది కాదని ఫీల్ అవుతుంటాం. నేను ప్రతి వ్యక్తిని కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరం రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావాలి. ఇది మన బాధ్యత. ఎవ్రీ వన్ షుడ్ ఫీల్ రెస్పాన్సిబిలిటీ. ప్రభుత్వం ఒకటే బాధ్యత కాదు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. దేశంలో హత్యల కన్నా రోడ్డు ప్రమాదాల వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అన్నం పుణ్యం ఎరగని వాళ్ళు రోడ్డు మీద రావడం, ఎదుటి వ్యక్తి చేసే నిర్లక్ష్యానికో తన నిర్లక్ష్యానికో ప్రాణాలు కోల్పోవడం, ఆ కుటుంబాలు రోడ్డు మీద పడిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం వైపు కొంతుంటే, ముఖ్యంగా తీసుకుంటే ప్రజల యొక్క అవగాహన లోపమే. అంటే డ్రైవింగ్ చేసే వ్యక్తి నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని గణాంకాలు చెప్తున్నాయి. ఎక్కువ శాతం తీసుకుంటే హైవేల మీదే కాకుండా చిన్న చిన్న రోడ్లో కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంది. దీనికి మరొక కారణం ఎక్కువగా స్పీడ్ డ్రైవింగ్, లేదా డ్రింక్ అండ్ డ్రైవింగ్, లేదా హెల్మెట్ పెట్టుకోకపోవడం. అసలు టోటల్గా చూస్తే ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని రికార్డ్స్ చెప్తున్నాయి. అందుకోసమే ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి 31 వరకు రోడ్ సేఫ్టీ వీక్ అని నిర్వహిస్తుంటుంది. అందులో భాగంగా ఈరోజు మనం ఒక ముఖ్య అతిథిని పిలిచాం. ఆయన రోడ్డు ప్రమాదాల మీద పూర్తిగా అవగాహన ఉంది. దాదాపు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసి 30 సంవత్సరాల పైకి పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి. ఆయనే ఈరోజు మన గెస్ట్. పేరు పుప్పాల శ్రీనివాస్ గారు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తెలంగాణ. పుప్పాల శ్రీనివాసరావు గారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మీద చాలా అవగాహన, చాలా స్టడీ చేశారు. కాబట్టి ఆయన అడిగి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ఏంటి, ప్రభుత్వం ఏం చేయాలి, ముఖ్యంగా ప్రజలు ఏం చేయాలనే విషయాన్ని సార్ నాటి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం. శ్రీనివాస్ గారు, మీరు డిపార్ట్మెంట్లో చాలా కింద నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి పైకి వచ్చారు. ఇటీవల కాలం డిప్యూటీ కమిషనర్ రిటైర్ అయ్యారు. మీకు ప్రతి ప్రమాదం వెనక ప్రధాన కారణం మీరు స్టడీ చేస్తుంటారు. దాని మీద మీరు రీసెర్చ్ చేయడం, ఒక డాక్టరేట్ కూడా మీరు సంపాదించుకున్నారు. ఇక్కడ ఒకటే కాకుండా వేరే కంట్రీ కూడా వెళ్ళి మీరు మాట్లాడినట్లుగా రికార్డ్స్ చెప్తుంటారు. మనం ఇందాక మాట్లాడినట్టుగా మర్డర్ల కన్నా రోడ్ యాక్సిడెంట్స్ వల్ల ఎక్కువ మంది చనిపోతుంది. దానికి కూడా ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంటుంది. అంటే ప్రభుత్వం చేసే బాధ్యత చేస్తున్న 2 వీలర్ కానీ 4 వీలర్ డ్రైవర్ ఎలాగ చేయాలి, డ్రైవింగ్ మన అవగాహన ఎలాగ ఉండాలి, మనం చేయాల్సిన పని ఏంటి విషయం మీద మీరు ఒక 9 పాయింట్లు పెట్టుకుని ఉంటున్నారు. ఒక్కొక్క పాయింట్ చెప్పండి. ఆ పాయింట్ వల్ల ప్రమాదం ఎలా జరుగుతుంటుంది, దాంట్లోంచి మనం ప్రభుత్వం ఏం చేయాలి, డ్రైవింగ్ చేసే వ్యక్తి ఏం చేయాలనేది చెప్పండి. ముందుగా మనం గణాంకాల గురించి మీరు అన్నట్టు చెప్పుకున్నట్టయితే మన భారతదేశం ప్రపంచంలో రోడ్డు ప్రమాదాల వల్ల మరణించే వారి సంఖ్య ప్రపంచంలో నెంబర్ 1లో ఉంది. ప్రమాదాలు సంఖ్యలో నెంబర్ 1 లేదు. ప్రమాదాల సంఖ్యలో నెంబర్ 1 అమెరికా ఉంది. 30 లక్షల ప్రమాదాలు జరుగుతాయి. అంటే ప్రమాదం రికార్డ్ అవుతుంది అక్కడ, చిన్నదైనా పెద్దదైనా. మన దగ్గర ప్రమాదాలు
6 లక్షల ప్రమాదాలు జరిగినట్టయితే అందులో దాదాపు 2023 గణాంకాలు మనకు అఫీషియల్గా రిలీజ్ అయినాయి. 1,73,800 మంది చనిపోయారు. అయ్యో. మరి 6 లక్షల ప్రమాదాలలో 1,73,000 మంది చనిపోయారు. అక్కడ 30 లక్షల ప్రమాదాలలో 30,000 మంది చనిపోయారు. అంటే మన 1,00,000 చనిపోయినా మళ్ళీ తర్వాత మన కాలు చేయి ఇరిగిపోయినా కూడా ఇంకా డబుల్ ఉంటాయి. ఇక గాయపడిన వారి సంఖ్య అందులో తీవ్రంగా గాయపడిన వారు ఉంటారు, కొద్ది గాయాలతో బయటపడ్డ వారు ఉంటారు. తీవ్రంగా గాయపడిన వాళ్ళు అంటే మన అంగవైకల్యం పొందొచ్చు, కొంతమంది మంచానికి అంకితం కావచ్చు, పారాలిసిస్ అటువంటివి వచ్చి లేవలేని స్థితిలో కూడా ఉండొచ్చు. వాళ్ళు ఉంటారు సార్. ఇప్పుడు చెప్తున్న 1,70,000 మంది కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చాయి. ఒక కుటుంబ పెద్ద పోయినట్టయితే మనం చూస్తాం, సడన్గా వాళ్ళ లైఫ్ స్టైలే మారిపోతుంది. అయితే ఈ ప్రమాదాలకు జరిగిన కారణాలను విశ్లేషించినట్లయితే అంటే మనమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా రోడ్ సేఫ్టీ పర్ఫార్మెన్స్ టార్గెట్స్ అనేది ఒకటి పెట్టుకున్నాయి. అంటే WHO ఇచ్చింది మనకు 12 టార్గెట్లలో 6 టార్గెట్లు మనిషికి సంబంధించినవి. అంటే రోడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ కాకుండా రోడ్ గురించి 2 టార్గెట్లు ఉన్నాయి. అట్లే హెల్త్ అంటే ఆఫ్టర్ యాక్సిడెంట్ మనకు ప్రమాదాల నుంచి బారిన పడే వాళ్ళని రక్షించడం అనేది మెడికల్ ఎమర్జెన్సీ అయితే, ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఓవర్ స్పీడ్ ఒకటి, దాని తర్వాత డ్రింక్ అండ్ డ్రైవ్, తర్వాత మూడోది ఫ్యాటిగ్ అంటే మనం అలసట వల్ల జరిగే ఫ్యాటిగ్, తర్వాత డిస్ట్రాక్షన్ ఏదైతే మనం డిస్ట్రాక్ట్ అవుతుంటామో సెల్ ఫోన్లో మాట్లాడేటువంటి డిస్ట్రాక్షన్, దాని తర్వాత ఈ 4 ప్రధాన కారణాలు. దీని తర్వాత మనం రూల్స్ పాటించకపోవడం, డేంజరస్ డ్రైవింగ్, అట్లే ఇవన్నీ కూడా ప్రమాదాల కారణాలు. అయితే ప్రమాదం జరిగినప్పుడు రక్షించేటి మనకు 2. ఒకటి మోటార్ సైకిల్ అయితే హెల్మెట్, కారు అటువంటిది అయితే సీట్ బెల్ట్. కారు కావచ్చు, కొన్ని లారీలో డ్రైవర్కు ఇప్పుడు సీట్ బెల్ట్ వస్తుంది, బస్సులో డ్రైవర్కి సీట్ బెల్ట్ వస్తుంది. బస్సులో కూడా సీట్ బెల్ట్స్ ఉంటే బాగుంటుంది, కానీ మన దగ్గర ఇంకా కంపల్సరీ రాలేదు. ఇవి ప్రమాదం జరిగినప్పుడు మనం రక్షిస్తాయి. అవి వివరంగా మనం ముందు చెప్పుకుందాం. అయితే ఇప్పుడు మనం 7 రకాలు ప్రమాదానికి ప్రమాదానికి ముందు 2 ఏమో ప్రమాదం తర్వాత. మనం అంటే స్పీడ్ తీసుకున్నట్లయితే ఫస్ట్ మనం తీసుకున్నట్లుగా రోడ్ మీద దీంట్లో 3 3E ఉంటుంది: ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్. ఈ 3 ఎక్కువ ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం ఏమొస్తుంటుంది? అంటే ఈ కాన్సెప్ట్ త్రిబుల్ అనేది ఓల్డ్ కాన్సెప్ట్, అది అంటే ఇంకా రన్ అవుతుంది. కానీ ఆ త్రిబుల్ని ఇప్పుడు మనం త్రిబుల్ని విడదీసి ఇప్పుడు మనం ఏంటంటే 12 రోడ్ సేఫ్టీ పర్ఫార్మెన్స్ టార్గెట్స్ చెప్పుకున్నాం కదా. అందులో ఫస్ట్ 2 ఏంటంటే రోడ్ సేఫ్టీ మేనేజ్మెంట్. ఒకటి ఏంటంటే మనం ఒక టార్గెట్ పెట్టుకోవడం, ఒక రోడ్ సేఫ్టీ మనం స్ట్రాటజీ తయారు చేయడం, రోడ్ సేఫ్టీకి ఒక బాడీ తయారు చేయడం మొదటిది. రెండవది ఏంటంటే రోడ్ సేఫ్టీ యొక్క అదేంది యాక్ట్, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. సపోజ్ మన దగ్గర ఎప్పుడో 2019లో మనకు ఫైన్స్ మారినట్టయితే ఇప్పటి వరకు మనకు అంటే ఇప్పుడు మొన్న మనం ఇంప్లిమెంట్ చేయగలిగిన మన రాష్ట్రంలో, కొన్ని రాష్ట్రాలు ముందే ఇంప్లిమెంట్ చేసినాయి. ఇట్లా ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో ఆ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యాక్ట్ అనేది 2వ కారణం. 3వది 4వది ఏంటంటే పాత రోడ్లు ఏదైతే ఉంటాయో వాటి స్టాండర్డ్స్. అంటే మనకు రోడ్స్లో కూడా మనకు క్లాసెస్ వచ్చినాయి, అంటే కేటగిరీస్. ఎంత సేఫ్టీ కేటగిరీ అనేది వచ్చింది. ఆ సేఫ్టీ ఉందా లేదా, ఆ సేఫ్టీ ర్యాంకింగ్స్ ఉన్నాయా లేవా రోడ్స్కు. ఓల్డ్ రోడ్స్ అయితే 75% రోడ్స్ను 2030 వరకు మనం ఆ సేఫ్టీ పర్ఫార్మెన్స్ టార్గెట్స్ లోపల చేయడం. కొత్త రోడ్స్ అయితే ఇప్పుడు కొత్తది వేసినప్పుడే మరి అందరికీ సేఫ్టీగా ఉండేటట్టు, అంటే అందరూ అంటే ఆ రోడ్ను ఉపయోగించేవాళ్ళు, కారు వాళ్ళే కావచ్చు, లారీ కావచ్చు, పెడెస్ట్రియనే కావచ్చు, వీళ్ళందరికీ సేఫ్టీగా ఉండేటట్లు మనకు ఆ రోడ్ సేఫ్టీ ర్యాంకింగ్స్. దీని తర్వాత వాహనాలకు కూడా మనకు భారత్ NCAP రేటింగ్స్ అనేది వచ్చినాయి. ఆ రేటింగ్స్లో మరి ఆ రేటింగ్స్ తగ్గట్టు ఉందా లేదు. ఇప్పుడు NCAP 5 అంటాం, అంటే పూర్తి భద్రతతో ఉన్నట్టు. భద్రత అంటే మనం ఎంత స్పీడ్ వెళ్ళి గుద్దినా కూడా మరి అది భద్రత కల్పిస్తా అంటే అట్లా కాదు, దానికి కూడా లిమిట్స్ ఉంటాయి. అంటే అది మ్యాక్సిమం స్పీడ్ 65 km/h వద్ద టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ చేసినప్పుడు మనిషి ప్రాణం పోకుండా ఉండేటట్లు భద్రతగా ఉంటుంది. అదే ఇది మన ఎయిర్ బ్యాగ్స్ కానీ ఇంకా లోపల ఉన్న
ఫర్నిచర్ కానీ అంటే కార్లో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ ఇతర వాటి వల్ల మనకు నష్టం జరగకుండా అది భద్రత కాపాడుతుంది. అంతేగాని నేను 65 కదా మరి 110 కిలోమీటర్ల వేగంతో పోయి గుద్దుతా నన్ను రక్షిస్తుంది అంటే రక్షించదు. ఆ కాన్సెప్ట్ అనేది తీసేయాలి మన మైండ్లోకి వెళ్ళి. ఇది సేఫ్టీ పర్ఫార్మెన్స్ టార్గెట్ 5 ఉంది, నేను ఏ స్పీడ్లో వెళ్ళినా కూడా ఏం కాదు అనేది కాదు. ఇంకోటి ప్రమాదం జరిగినప్పుడు అది లక్, అంటే ఎలా దెబ్బలు తగులుతాయి అనేది మనం చెప్పలేము. అట్లే మరి ఈ వెహికల్స్ 2 అయిపోయిన తర్వాత దానిలో ఇది డ్రింక్ అండ్ డ్రైవ్, అట్లే డిస్ట్రాక్షన్ తర్వాత ఫ్యాటిగ్ అంటే మన పని గంటలు, అంటే డ్రైవర్ 8 గంటల కంటే ఎక్కువ పని చేయకూడదు. అప్పుడు 12 గంటలు 18 గంటలు నడుపుతూనే ఉంటాడు. ఈవెన్ మనం పర్సనల్ వెహికల్ కూడా మనం తీర్థయాత్రలకు కానీ లేకుంటే ఇంకేటన్నా వేరే ఫంక్షన్లకు కానీ అటు వెళ్ళినప్పుడు మరి కంటిన్యూస్గా వెహికల్ నడుపుతాం, లేదంటే అక్కడ వెళ్ళిన తర్వాత పని చేసుకుంటాం, అట్లా తిరిగి వస్తుంటాం. ఇవన్నీ కూడా మనిషికి సంబంధించినవి. దీని తర్వాత ప్రమాదం జరిగిన తర్వాత మరి చూసినట్టయితే మనకు ఇది ఎమర్జెన్సీ సర్వీసెస్ అవసరం. గోల్డెన్ అవర్ అంటాం. ఫస్ట్ అవర్లో మనకు ఏదైతే మనకు మెడికల్ సేవలు అందుతాయో ఆ మెడికల్ సేవలు అందడం వల్ల మనం రక్షించడానికి ఎమర్జెన్సీ మనకి వస్తుంది. ఇవన్నీ కూడా పర్ఫార్మెన్స్ టార్గెట్స్ ఇవన్నీ ఉన్నాయి. అంటే ఎడ్యుకేషన్ ఎన్ఫోర్స్మెంట్ ఇంజనీరింగ్లోనే వస్తాయి. ఇప్పుడు రోడ్ ఇంజనీరింగ్లో వస్తుంది. ఈ ఏదైతే మనుషులకు సంబంధించిందంతా ఎడ్యుకేషన్ ఎన్ఫోర్స్మెంట్లో వస్తుంది. అట్లా ఎమర్జెన్సీ మెడిసిన్ వస్తుంది. అట్లా ఇవన్నీ కూడా 12 కూడా అందులోనే వస్తాయి. కానీ ఆ కాన్సెప్ట్ అనేది ఓల్డ్ కాన్సెప్ట్. ఇప్పుడు కొత్తగా ఈ గ్లోబల్ పర్ఫార్మెన్స్ టార్గెట్లు మనం టార్గెట్ చేసినట్టయితే తప్పకుండా రిజల్ట్స్ కనబడతాయి. కొన్ని కంట్రీలు ఇప్పుడు 50% అచీవ్మెంట్, అంటే మనకు ఫస్ట్ డికేడ్ ఆఫ్ యాక్షన్ రోడ్ సేఫ్టీ అయిపోయింది 2001 to 2010, 2010 to 2020, 2021 to 30 సెకండ్ డికేడ్ ఆఫ్ యాక్షన్ ఫర్ రోడ్ సేఫ్టీ స్టార్ట్ అయింది. మరి 21 to 20 అంటే ఆల్రెడీ 5 years అయిపోయినాయి, గడిచిపోయినాయి. అయినా మనం ఈవెన్ ఒక నాట్ 1% కూడా మనం ముందుకెళ్ళలే. కాకపోతే కొన్ని కంట్రీలు 50% అచీవ్ అయినాయి. సార్ ఇందాక మీరు చెప్తున్నట్లుగా 65 కిలోమీటర్ స్పీడ్ వరకు ప్రమాదం జరిగితే మనిషి బతికే అవకాశాలు ఉన్నాయి. దానికి మనం పారామీటర్స్ మనం తీసుకున్నాం. కానీ మనకున్న రోడ్స్ వేరు. ఇప్పుడు వస్తున్న కొత్త బైకులకి సూటబుల్ కావు అనేది చాలామంది చెప్తున్నారు. కానీ 150 కిలోమీటర్స్ 200 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళే బైకులు వస్తున్నాయి. కానీ ఆ స్పీడ్ తగ్గట్టు రోడ్లు మన దగ్గర లేవు కదా. మరి ఎందుకంటే ఆ బైకులు మనం ప్రమోట్ చేయడం? స్పీడ్ తగ్గట్టు రోడ్డు ఉండాల్సిన అవసరం లేదు. మనం రోడ్ కండిషన్స్ బట్టి మనం స్పీడ్ కంట్రోల్ చేసుకోవాలి. అవైలబిలిటీ ఉంటాయి సార్. ఇప్పుడు మార్కెట్లో చూసినట్టయితే ఎన్నో అవైలబిలిటీ ఉంటాయి మనకు. ఇప్పుడు మనకి ఓఆర్ఆర్ కాకుండా హైవే, నేషనల్ హైవే కాకుండా కొన్ని రోడ్స్ తీసుకున్నాం అనుకోండి, 1 కిలోమీటర్ కూడా కరెక్ట్గా పొడవుగా కనిపిస్తుంది. ఎక్కడో రైటో లెఫ్టో ఎస్టో ఉంటాయి. ఆ రోడ్లో 30 feet 40 feet రోడ్లో హెవీ వెహికల్ అంటే బైకులు కూడా లేటెస్ట్ బైకులు సీసీస్ పెట్టుకుని వెళ్తుంటే అది ప్రమాదం కాకపోతే ఏమవుతుందండి? అది సార్ ఇప్పుడు మనకు అంటే 200 kilometers నడపాలి అని అనుకుంటే ఈ రోడ్లలో నడపద్దు, ఈ రోడ్లలో నడపకూడదు. ఎక్కడైతే అవైలబుల్ ఉన్నాయో అంటే ప్రైవేట్ ట్రాక్స్ ఉన్నాయి, లేకుంటే రేసింగ్ ట్రాక్స్ ఉన్నాయి, అక్కడ నడపచ్చు. ఇప్పుడు మనం నడపచ్చు. కానీ కొనుక్కున్న వ్యక్తి లక్షల కోట్లు కొని బండి నేను అక్కడ నడపను, నా ఇష్టం, నా ఇంటి ముందు నడుపుతానంటాడు కదా. అట్లా తప్పు కదా. మన పబ్లిక్ ప్లేస్లో నడిపినప్పుడు ఇవన్నీ మోటార్ వెహికల్ యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది. ప్రైవేట్ ప్లేస్ నీ ఓన్ రోడ్డు తయారు చేసుకో, ప్రైవేట్ ప్లేస్లో నువ్వు నడుపుకో, ఎవరికి ఇబ్బంది ఉండదు. కాదండి, ఇప్పుడు తల్లిదండ్రులు కూడా నా కొడుకు పెద్ద బండి కొని ఇవ్వాలని అప్పులు చేసి కొంటున్నారు. ఆ బండి వేసుకున్న వ్యక్తి ఇంకా ఆ గల్లీలోనే, ఆ బస్సులోనే, ఆ వీధిలోనే తిరుగుతుంటాడు. మరి ఆ బండి ఆ రోడ్డు సూట్ కాపినోడు స్కిడ్ అవుతుంది. ఆయనతో పాటు ఇతరులు కూడా ఆ రోడ్డు యూజ్ చేస్తారు కదా. మరి వాళ్ళ ఆ సెన్స్ లేదు కదా. అప్పుడు అది ఉండాలి. అంటే మనం ఇతర వాహనదారులను కానీ ఇతర రోడ్ యూజర్స్ కానీ వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు మనకున్న ప్రాబ్లం అదే కదండి. నేను వెళ్ళాలి అంతే తప్ప ఎదుటి వ్యక్తి ఎలా వస్తాడా పోతాడా అనే ఆలోచన ఉండట్లేదు కదా. అంతే అంటే ఇందా మనం చెప్తుండే కదా 9 ఒక్కొక్క పాయింట్ గురించి మనం మాట్లాడతాం. ఫస్ట్ చెప్పండి. స్పీడ్ అయితే స్పీడ్ అనేది ఏంటంటే మనకు అందరికి చాలా పాత నుంచి ఒక స్లోగన్ తెలుసు, స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. అవును. ఆ థ్రిల్స్ కిల్స్ అనేది నిజంగా అది చాలా 100% సూట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనకు స్పీడ్ అనేది యుగం కూడా, అంటే మనం బయలుదేరడము లేట్ బయలుదేరుతాం, స్పీడ్కి వెళ్ళి తొందరగా రీచ్ కావాలనుకుంటాం. కానీ అందులో మనం 1% 1 km/h స్పీడ్ పెంచినాం అనుకోండి, 3% ప్రమాదానికి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అట్లా 5% ప్రమాదం జరిగితే
చనిపోయేందుకు ఆస్కారం ఉంటుంది, అంటే ఫ్యాటల్ ఇంజురీ ప్రమాదం జరగకుండా ఎంత స్పీడ్ వెళ్ళొచ్చండి? 40 అంటే kilometers దాన్ని 40 అని కాదు, అంటే రోడ్ కండిషన్ బట్టి, ట్రాఫిక్ కండిషన్ బట్టి మనం స్పీడ్ వెళ్ళాలి. అందుకే మనకు స్పీడ్ లిమిట్స్ అనేది అక్కడున్న రోడ్ని బట్టి స్పీడ్ లిమిట్స్ పెడతారు. సపోజు హెడ్ ఆన్ కొలిజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనుకోండి, హెడ్ ఆన్ కొలిజన్ అయ్యే దగ్గర 70 కిలోమీటర్ల స్పీడ్ పెడతారు. మనకి ఇప్పుడు మనం అది నార్మల్ రోడ్స్ చూసినట్టయితే 70 km/h స్పీడ్ ఉంటుంది. అదే హైవే ఉంది అనుకోండి 100 km/h ఉంటుంది. అయితే ఆ ప్రమాదం జరిగినప్పుడు మనకు ప్రాణం పోకుండా గాయాలతో బయటపడే ఛాన్స్ ఉంటుంది. అదే మనము ఇట్లా రోడ్ జంక్షన్ ఉంటుంది అనుకోండి, సైడ్ నుంచి వచ్చే గుద్దే ఛాన్స్ ఉంటుంది, అక్కడ కూడా 70 km/h. అదే మనకు ఏది స్కూల్ జోన్ ఉందనుకోండి, స్కూల్ జోన్ ప్రపంచమంతా 30 km/h స్పీడ్. కానీ మన ఇండియాలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే మోటార్ వెహికల్ డ్రైవింగ్ రెగ్యులేషన్ ప్రకారం 25 km/h మన దగ్గర. ఇంకా సేఫ్టీగా ఉన్నాం మనం, కానీ ప్రమాదాలు జరుగుతుంటాయి కదా. చాలా జరుగుతాయి రోడ్ల దగ్గర. పిల్లలు మనకు దాదాపు సంవత్సరానికి ఒక 2-3 వేల మంది పిల్లలు చనిపోతున్నారు. మీరు అన్నట్లుగా 30 km స్పీడ్ ఉండాలి, ఆ స్కూల్ జోన్లో హార్న్ కూడా కొట్టకూడదు. కానీ మన దగ్గర రెండు జరుగుతుంటాయి కదా. రెండు జరుగుతుంటాయి. స్కూల్ దగ్గర జరిగేటి అదంతా పెద్ద టాపిక్ లేండి, అది కూడా మనకు అంటే చాలా ఇంపార్టెంట్. కానీ అది సార్ మీరు ఇందాక చెప్తున్నట్టు కదా, ప్రపంచంలో కొన్ని దేశాల్లో స్కూల్ బస్సు వెళ్తున్నప్పుడు స్కూల్ బస్సుకి వెనక దాదాపు 100 మీటర్ల దూరంలో కూడా వెహికల్ వెళ్ళకూడదని అక్కడ నామ్స్ ఉంటాయి. కానీ మన దగ్గర ఏంటంటే స్కూల్ బస్సు వెనక వెళ్తుంటాడు, ఎప్పుడు డాష్ ఇస్తాడు తెలియదు, ఓవర్టేక్ చేసిపోతుంటారు, పక్కన బాగా సాగి ఉన్నాడు ఓవర్టేక్ చేసిపోతుంటారు. అవన్నీ మన దగ్గర ఏంటంటే ఆ రూల్ లేదు. కానీ ఓకే, ఓవర్టేక్ కొద్దిగా స్లోగా వెళ్ళాలి. అయితే ఇదే కాకుండా స్పీడ్ వల్ల ఏంటంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టే, ఎంత స్పీడ్ పెరుగుతుంటామో అంత స్టాపింగ్ డిస్టెన్స్, అంటే మనం ఒక వ్యక్తిని కానీ ఏదైనా వస్తువుని కానీ చూసిన తర్వాత మనం ఆగాలనుకున్నప్పుడు ఫస్ట్ సపోజ్ 100 కిలోమీటర్లు వెళ్తున్న వాహనం, మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, 100 కిలోమీటర్లు వెళ్తున్న వాహనం మనం అది చూడగానే మన మైండ్ ఏంటి, మనం స్లోగా ఆగాలి అని మన మైండ్ సంకేతం వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇమీడియట్ బ్రేక్ వేయం మనం, ఫస్ట్ యాక్సిలరేటర్ మీద పెడల్ తీసి బ్రేక్ పైన పెడతాం. అఫ్కోర్స్ ఇప్పుడు ఆటో గేర్లలో అదేం లేదు, బ్రేక్ మీద పెట్టి ఆపుతాం. యాక్సిలరేటర్ మీద కాలు తీసి బ్రేక్ మీద పెడతాం ఇప్పుడు కూడా. అయితే పెట్టినప్పుడు ఆ ఫ్రాక్షన్ అంటే ఆ సెకండ్ అంటే 1 to 1.5 సెకండ్ నార్మల్ పర్సన్కి పడుతుంది. 100 కిలోమీటర్లు వెళ్తున్న వాహనం దాదాపు 40 మీటర్లు వెళ్ళిపోతుంది. అప్పటికి బ్రేక్ అప్లై చేసిన బ్రేక్ చేయము, అప్పటి వరకు బ్రేక్ మీద కాలు పెట్టినాం అంతే, 40 మీటర్లు వెళ్ళిపోతుంది. ఇప్పుడు బ్రేక్ ప్రెస్ చేస్తాం. ఈ 40 మీటర్ల దూరాన్ని రియాక్షన్ డిస్టెన్స్ అంటారు, ఆ 1 to 1.5 రియాక్షన్ టైం అంటారు. ఇప్పుడు బ్రేక్ ప్రెస్ చేస్తాం, బ్రేక్ ప్రెస్ చేయగానే బండి ఆగదు, మనకు కొంత దూరం వెళ్ళిపోద్ది. దీన్ని బ్రేకింగ్ డిస్టెన్స్ అంటాం. అది రోడ్ కండిషన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది, స్పీడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది, మళ్ళీ ఇవన్నీ కూడా. ముందడిదేమో మనిషి పైన డిపెండ్ అయి ఉంటుంది, ఏది రియాక్షన్ టైం. 40 meters ఆ మనిషి అంటే కాన్షియస్ ఎంత ఉన్నాడు, అలర్ట్గా ఎంత ఉన్నాడు. అందుకే ఆ ప్రమాదం జరిగినప్పుడు సడన్గా బ్రేక్ వేయకుండా గుద్దేసినాక బ్రేక్ వేస్తారు, లేకుండా గుద్దేసినాక బ్రేక్ బదులు యాక్సిలరేటర్ తొక్కి మరి రేజ్ అయిన సందర్భంలో తాగుంటే ఇంకా లేట్గా రియాక్ట్ అవుతారు. ఇవన్నీ కూడా మంచి కండిషన్ బట్టి ఫస్ట్ రియాక్షన్ టైం ఉంటుంది. నెక్స్ట్ ఈ బ్రేకింగ్ డిస్టెన్స్లో రోడ్ కండిషను, వెహికల్ కండిషను, బ్రేకింగ్ ఎఫిషియన్సీ ఇవన్నీ కూడా బ్రేకింగ్ డిస్టెన్స్. అప్పటికి ఎన్ని మీటర్లు వెళ్ళొచ్చండి? మళ్ళీ దాదాపు 80 మీటర్ల పైన వెళ్తుంది. 40 నుంచి ఇంకో 40 నుంచి 80, ఇది 120 మీటర్ల దగ్గరికి వస్తుంది దాదాపు. ఈ స్టాపింగ్ డిస్టెన్స్ అంటారు మొత్తం. ఇది 120 మీటర్లు అవసరం. 120 మీటర్ల కంటే ముందు మనిషి చూసినట్టయితే దాన్ని సేఫ్గా బండి ఆపగలుగుతాడు. అందుకే మనం స్లోగా వెళ్ళినాం అనుకోండి, ఈ 120 మీటర్లు పట్టదు దానికి మనం స్లోగా వెళ్ళినప్పుడు. ఎందుకంటే మనం రియాక్ట్ అయ్యే వరకు 40 మీటర్లు పోయే బదులు సపోజ్ 30 km/h స్పీడ్ ఉన్నాం, 30 km/h స్పీడ్ ఉన్నప్పుడు మనం రియాక్ట్ అయ్యే 1 to 1.5 సెకండ్స్లో అది 6 మీటర్లు 7 మీటర్లు వెళ్తుంది. ఆ బ్రేక్ వేసినప్పుడు కూడా తక్కువ డిస్టెన్స్ అవుతుంది. అయితే స్పీడ్ పెరిగిన కొద్దీ మన ఎనర్జీ ఈక్వేషన్ ఏంటంటే ½ mv². ఎం అంటే మాస్ ఆఫ్ ద వెహికల్, ఇంక్లూడింగ్ మనం కూడా అంత వెయిట్ అనుకోరాదంటే మాస్. v² అంటే వెలాసిటీ స్క్వేర్, స్పీడ్ స్క్వేర్. సపోజు నేను 2 కిలోమీటర్ల స్పీడ్ పెంచిన అనుకోండి, 2 4 రెట్లు ఎనర్జీ పెరుగుతుంది. అదే 3 పెంచిన అనుకోండి, 3 9 రెట్లు 9 ఇంటూ మాస్ ఎనర్జీ పెరుగుతుంటుంది. ఆ పెరిగిన ఎనర్జీ ఎక్కడ పోతుంది మరి?
యాక్సిడెంట్ జరిగినప్పుడు డిస్ట్రక్షన్లో మనకు లా ఉంది ఏంది, ఎనర్జీ నైదర్ కెన్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ బట్ వన్ ఫామ్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ అదర్ ఫామ్. అంటే ఎనర్జీని మనం క్రియేట్ చేయలేము, డిస్ట్రాక్ట్ చేయలేము, కానీ ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కు కన్వర్ట్ చేయగలం. అందుకే ఇప్పుడు మనం నీటి నుంచి విద్యుత్, ప్రవహించే నీటి నుంచి ఆ ఎనర్జీని విద్యుత్ తయారు చేస్తాం. కోల్ నుంచి ఎనర్జీ, కోల్ ఉన్న ఎనర్జీని మనం విద్యుత్ తయారు చేస్తాం, బర్న్ చేస్తాం. అట్లనే ఇక్కడ ఈ ఎనర్జీ అంతా ఏమైందంటే డిస్ట్రక్షన్. అది మనిషే కావచ్చు, కార్లో ఉన్న మనిషే కావచ్చు, బయట ఉన్న ఏదైనా ఫర్నిచరే కావచ్చు, దేనికైతే గుద్దుతో అది ఈ ఎనర్జీ అంతా డిస్ట్రక్షన్లో వేస్ట్ అవుతుంది. ఎప్పుడైతే స్పీడ్ పెంచడమో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, డిస్ట్రక్షన్ ఎక్కువ ఉంటుంది. అందుకని స్పీడ్ ఎంత తక్కువ ఉంటే అంత గాయాలు కూడా తక్కువ అవుతాయి, మనిషి ప్రాణాలు పోకుండా ఉంటుంది. ఈ స్పీడ్ లిమిట్స్ కూడా పెట్టేది అందుకే. తక్కువ స్పీడ్ తోటి గుద్దితే 30 km/h గుద్దితే ప్రాణం పోదు, కాకపోతే కొంత చిన్న గాయాలతోటి బయటపడవచ్చు. అందుకే స్కూల్ జోన్లలో మన దగ్గర 25 km/h మోటార్ వెహికల్ డ్రైవింగ్ రెగ్యులేషన్ 16 చెప్తుంది మనకు. అంటే మోటార్ వెహికల్ డ్రైవింగ్ రెగ్యులేషన్స్ అనేది 99% ఎంత మంచి వ్యక్తి అయినా తెలివై, అసలు అవి ఉన్నాయా అంటారు ఎవరన్నా అడిగితే. మనం చాలా మంది మోటార్ వెహికల్ డ్రైవింగ్ రెగ్యులేషన్. సార్, ఎటువంటి ప్రమాదం జరగకుండా ఇంటి నుంచి వెళ్ళే వ్యక్తి క్షేమంగా ఇంటికి రావాలంటే ఎంత స్పీడ్లో ఉండాలి? అంటే హైవేస్ అయితే 80-85 అయితే నేను అంతే పోతుంటా. 85-85లో వెళ్తుంటే మనకు ఒక స్పీడే కాదు, రెండోది ఏంటంటే మనకు ఫ్యూయల్ కన్జంప్షన్ కూడా బాగా వస్తుంది. ఫ్యూయల్ కన్జంప్షన్ బాగా వస్తుంది, పొల్యూషన్ కాదు. ఎందుకంటే మనం ఎక్కువ స్పీడ్ వెళ్తున్నట్టు బర్న్ ఎక్కువ అవుతుంటుంది, అందులో వేస్టేజ్ ఆఫ్ ఫ్యూయల్ కూడా అవుతుంటుంది. ఎప్పుడైతే వేస్టేజ్ ఫ్యూయల్ అవుతుంటుందో మన పొల్యూషన్ లెవెల్స్ కూడా పెరిగిపోతుంటాయి. అంటే అన్బర్న్డ్ ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో అది వాతావరణంలో కలిసి పొల్యూట్ అవుతుంటుంది. మనకు ఇవన్నీ కూడా మనకు కారణాలు. అంటే ఒక్క స్పీడ్ తోటి ఇదే కాకుండా ఇంకా వేరే లాభాలు కూడా ఉన్నాయి. ఏది మనకు ఫ్యూయల్ సేవ్ అవ్వడం, పొల్యూషన్ కాకుండా చూడడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకే చాలామంది నేను ఎక్స్పీరియన్స్ డ్రైవర్ను ఎంత స్పీడ్ అయినా కంట్రోల్ చేస్తా అంటే కష్టం. ఇప్పుడు మొన్న మనకు కర్నూలు దగ్గర ప్రమాదం జరిగింది. మరి 19 వెహికల్స్, అంటే పోలీసు వారి రిపోర్ట్ ప్రకారం 19 వాహనాలు ఆ మోటార్ సైకిల్ పడ్డ తర్వాత దాటెళ్ళినాయి. అంటే 19 డ్రైవర్స్, అక్కడ ఒక మోటార్ సైకిల్ ఉంది, దాన్ని మనం తప్పించి నెగోషియేట్ చేయాలని, అందులో బస్సులు కూడా ఉన్నాయన్నారు. మరి బస్సు అది మోటార్ సైకిల్ తప్పించి వెళ్ళినాయి. మరి ఈ 20వ వ్యక్తి ఎందుకు తప్పించలేకపోయిండు? మరి 19 వాహనాలు తప్పించుకున్నాడు కర్నూలు బస్సు ప్రమాదం దగ్గర. మరి ఈ వెహికల్ ఎందుకు కావేరీ? అదే ఇక్కడ మనం ఇన్వెస్టిగేట్ చేయాల్సింది అది. మనదంతా ఎటో తిరిగి ఏదో కారణాలు చెప్పి ఆ గుద్దడం వల్ల మిగతా ప్రమాదం, అది కాలిపోవడం, అవన్నీ పెట్రోల్ తోటి అది ఎంత జరిగింది. కానీ దానికి కారణమేంది? డ్రైవర్కు సరైన, 2 డ్రైవర్లు ఉన్నారు, మళ్ళీ ఒక ఆయన పడుకున్నాడు. మరి డ్రైవర్కు సరైన రెస్ట్ ఉంది. ఇప్పుడు ఏమంటే 2 డ్రైవర్లు ఉంటాం, కానీ ఆ డ్రైవరు అంతకుముందు రోజు ఆయన దినచర్య ఏముండే, ఆయన మరి సరిగ్గా నిద్రపోకుండా లేదా, ఒకవేళ అందులోనే పడుకున్నా సరిగ్గా నిద్ర పట్టిందా లేదా, ఇవన్నీ కూడా మనం ఆయన దగ్గర విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకే ఇన్వెస్టిగేషన్ నేను అంటే 100% తప్పు మన స్టాటిస్టిక్స్. ఎవరు వచ్చినా లెట్ దెమ్ ఛాలెంజ్ విత్ మీ, 100% మన స్టాటిస్టిక్స్ తప్పు. ఎందుకు అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే దాదాపు 105,000 మంది మనకు ఓవర్ స్పీడింగ్ వల్ల చనిపోయిందని చెప్తుంటారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల చనిపోయేది 2% అంటారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ శాతం 20% పైన ఉంటుంది. కానీ మనకు ఫ్యాటల్ యాక్సిడెంట్లు ఒకటి కూడా మనకు డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల జరిగిందా, లేకుంటే అన్ని ఓవర్ స్పీడింగ్ ఖాతాలో పడిపోతుంటాయి. అవునండి, అది పోలీసుకున్న కామన్ డైలాగ్, అతి వేగం వల్ల. అంటే పోలీసును తప్పుపట్టడం లేదు కాదు, మన దగ్గర ఇక్కడ ఒక యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్, సైంటిఫిక్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ అనేది లేదు. లేకపోయేసరికి ఏదో ఒక కారణం చూస్తే తెప్పి 4 రోజులలో తప్పుకుంటారు. కావాలంటే రోడ్ యాక్సిడెంట్ జరిగిన దాంట్లో ఆ చార్జ్ షీట్ చూడండి, అతి వేగము, అదే నిర్లక్ష్యము, ఈ 2 పదాలే రిపీట్ అవుతుంటాయి. దాని వల్లనే మనకు ఓవర్ స్పీడింగ్ లో వచ్చేస్తుంది. కాపీ పేస్ట్ అవుతుంటది, ఎక్యూజ్డ్ పేరు మారుతుంది, కంటెంట్ మాత్రం కాపీ పేస్ట్ ఉంటుంది. అతి వేగము, నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలకు కారణం అయిందంటాడు అంతే. లేదు మద్యం సేవించిన చాలా తక్కువ ఉంటుంది, ముందైతే ఈ 2 ఉంటుంటాయి. సార్, ఇప్పుడు కర్నూలు విషయంలో తీసుకుంటే, అంటే అక్కడ బ్రేక్ అప్లై చేయడం వల్ల లేట్ అయిందా, ఆయన మైండ్ పని చేయడం వల్ల లేట్ అయిందా? అంటే ఇదే ఇప్పుడు మనం స్పీడ్ వల్ల మనకు కంట్రోల్ చేయడం, అంటే రియాక్ట్ అయ్యి అవన్నీ చేసే లోపల అది దాని మీద ఎక్కేసింది. దానికి తర్వాత కూడా కారణాలు ఉంటాయి, ఇక మనం చెప్పుకునే కారణాలు ఉన్నాయి కదా. డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ, అంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్ అని ఉందో లేదో నేను అన్నాను, కాకపోతే డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ, ఇంకా ఫ్యాటిక్ కానీ, డిస్ట్రాక్షన్ కానీ, ఇవన్నీ కూడా అక్కడ లేట్ రియాక్షన్కు
ఛాన్స్ అంటే మీరు చెప్పినట్లుగా ఆ ఫోర్స్ వల్ల ఆ ఎనర్జీ అంతా దామే పడింది బైక్ మీద పడి కొంచెం ఎక్కువ ఎనర్జీ డ్యామేజ్ కాదు సార్, బండిని కంట్రోల్ చేయలేకపోయాడు. అవును. అంటే 19 మంది ఎవరైతే దాన్ని గమనించి కంట్రోల్ చేసి వెళ్ళిపోయినరో ఏం చేయలేదు. ఈ వ్యక్తి దాన్ని వెహికల్ను నెగోషియేట్ చేయలేకపోయాడు. అంటే ఫస్ట్ నెగోషియేట్ ఎప్పుడు చేస్తాడు సార్? దాన్ని గమనించినాక. దాన్ని గమనించాలి కదా, అక్కడ ఒక మోటార్ సైకిల్, అది గమనించడం లేట్ గమనించిండి. ఆ లోపల ప్రమాదం జరిగిపోయింది. ఇప్పుడు చెప్పినాం కదా మనం, ఏది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో 1 to 1.5 సెకండ్ల అది 40 మీటర్లు వెళ్ళిపోయింది. అది నేను అనుకుంటే 120 స్పీడ్ ఉండొచ్చు. 40 మీటర్లు దాటిపోయింది కూడా అది. 40 పైన దాటిపోయి ఉంటుంది. ఆ 40 పైన ఇది ఎక్కి ఉంటుంది. ఈయన బ్రేక్ అప్లై చేసినా దాని మీద ఎక్కి లాక్కపోతుంది. స్పీడ్ కంట్రోల్ చేసేసరికి లోపల ఇది పెట్రోల్ ఉంది కాబట్టి స్పార్క్ వల్ల అంటుకోవడం ఇదంతా జరుగుతుంది. అందుకని స్పీడ్ అనేది మనం నియంత్రించుకున్నట్టయితే దాదాపు 50% ప్రమాదాలను మనం నివారించవచ్చు. ఇదే కాకుండా మనకు ట్రాఫిక్లో చూస్తుంటాం, ఇంత స్లో ఉన్నా కూడా, అంటే మన స్పీడ్ అంటే ఏదో 120, 150 పోవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ ట్రాఫిక్లో ఎంత ఉంటుంది? మ్యాక్సిమం 30 నుంచి 60 పోగలుగుతాం. 60 లేదు, 30 నుంచి అంటే కొన్ని ఫ్రీ ఉన్న దగ్గర 60 పోగలుగుతాం సార్, 60 టచ్ అవుతాం. కానీ 30 ఉన్న దగ్గర కూడా ముంగటని పోయి గుద్దుతాం. ముంగట బండిని పోయి గుద్దుతారు చాలా మంది. అంటే మనం ఆత్మవిమర్శన చేసుకోవాలి. అంటే విన్నే ప్రేక్షకులకు చెప్తున్నాను, 30లో కూడా పోయి గుద్దుతాం. అంటే 30లో పోయి గుద్దుతున్నావు అంటే నువ్వు డిస్ట్రాక్షన్లో ఉంటావు, సెల్ ఫోన్ మాట్లాడుతుంటావు, లేక పక్క వాళ్ళతో మాట్లాడుతుంటావు, వెనక పిల్లలు ఉండడం వల్ల వాళ్ళతో మాట్లాడుతుంటావు, ఏదో వల్ల ఇయర్ ఫోన్స్ పాటలు, ఇవన్నీ కూడా ఇన్ఫర్టైన్మెంట్, మన ఎంటర్టైన్మెంట్ కొరకు ముందట. ఇవాళ రేపు ఒక వెహికల్లో చూసినా ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా మొత్తం అది మన డిస్ప్లేనే ఉంది. ఎలక్ట్రిక్ వెహికల్ మొత్తం ఈడికెళ్ళి ఆడికి డిస్ప్లేనే ఉంది. ఆ డ్రైవరు డిస్ట్రాక్ట్ కాడంటే ఎందుకు కాడు? అవును, లోపల కూడా ఒక ఎల్సీడీలు ఉంటాయి, పాటలు, టీవీ, అవన్నీ మనం పెట్టుకునేవి. మళ్ళీ ఇవన్నీ అది పెద్ద టాపిక్, డిస్ట్రాక్షన్. ప్రతి టాపిక్ కూడా ఇప్పుడు మనం చెప్పుకునేది ఒక 2-3 గంటలు ఈజీగా పడుతుంది దాని మీద క్లియర్. స్పీడ్ తర్వాత ఏమొస్తుందండి? స్పీడ్ తర్వాత మ్యాక్సిమం డిస్ట్రాక్షన్. మనం డిస్ట్రాక్షన్ అనేది ఎక్కడ ఇన్వెస్టిగేషన్లో రాదు. డిస్ట్రాక్షన్ అనేది మీకు అసలు కన్నే పడదు. ఇది స్టాటిస్టిక్స్లో ఎప్పుడు కనబడుతుంది? ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటే సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసినట్టయితే అది డిస్ట్రాక్షన్ అనేది ఎవరు చెప్పాలి? డ్రైవరే చెప్పాలి. డ్రైవర్ ఒప్పుకోడు. మన దగ్గర డ్రైవర్ నేను తప్పు చేసినా అని ఒప్పుకోడు. ఒక సందర్భంలో నేను నా కళ్ళ ముందట ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్ కంటే ఇంత ముందు ఘాట్ ఉండే, అందులో పడ్డది. వెంటనే మేము దిగి ఆ డ్రైవర్ రక్షణ అనిపోతే డ్రైవర్ క్లీనర్ తోటి ఇద్దరు మంచిగానే ఉన్నారు. డ్రైవర్ క్లీనర్ తోటి ఏం చెప్తున్నారే, బ్రేక్ లైన్ తోడరే అంటున్నాడు. అంటే బ్రేక్ ఫెయిల్ అయింది, బండి యాక్సిడెంట్ అయింది అని చెప్పడానికి. బ్రేక్ పైపులు ఉంటాయి కదా హైడ్రాలిక్ అని, అదని ఇరగొట్టమంటున్నాడు. ఇరగొడితే అంటే బ్రేక్ పడిపోయింది కాబట్టి నాకు బ్రేక్ ఫెయిల్ అయింది, యాక్సిడెంట్. వీడు డిస్ట్రాక్షన్ వల్ల పడేసాడు. అట్లా ఇలా డ్రైవర్ ఒప్పుకోడు. అదే మనకు ఇన్వెస్టిగేషన్లో మనకు అంతకుముందు ఒకటి 50 మంది కాలిపోయారు పాలెం దగ్గర, మహబూబ్ నగర్ జిల్లా. ఆ ప్రమాదంలో నేను డ్రైవర్ని కలిసిన. అయితే మనకు రిపోర్ట్ ఏమి ఇచ్చారంటే, డీజిల్ ట్యాంకుకు ఒక కలవట్టు గుద్దుకున్నప్పుడు డీజిల్ ట్యాంక్ కూర్చుకొని దానికి డీజిల్ బయటకు రావడం వల్ల అంటుకొని, డీజిల్ మీరు చూడండి, ఏ కొద్దిగా సైన్స్ అంటే ఫ్లాష్ పాయింట్, ఫైర్ పాయింట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళైనా డీజిల్ వట్టిగా స్పార్క్ తోటి అంటుకోదు. డీజిల్ మీరు అగ్గిపుల్ల గీసుకొచ్చే పట్టుకుంటే కానీ అంటుకోదు. పెట్రోల్ అయితే మీకు జస్ట్ మీకు గీచే స్పార్క్ తోటి అంటుకుంటుంది. మీకు ఎందుకు మన పెట్రోల్ బంక్లలో సెల్ ఫోన్ ఆన్ చేస్తే కూడా బ్లాస్ట్ అవుతుంది అయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆ దాన్ని మన రిపోర్టు ఇక్కడికి వెళ్ళిన రిపోర్ట్ ఏంటంటే డీజిల్ ట్యాంక్ వల్ల అంటే రోడ్డు అక్కడ నేరో అవుతుంది, కల్వర్ట్ వచ్చి. యాక్చువల్లీ అక్కడ జరిగిన సంఘటన ఏం సార్ అంటే, ఈ వెహికల్స్ అన్నీ మనకు హై టెంపరేచర్లో పనిచేస్తాయి. ఓలో వాహనంలో హై టెంపరేచర్తో పనిచేస్తాయి. వెనుక 6 సెన్సర్లు ఉంటాయి. ఆ సెన్సర్లు మనకు ఓవర్ హీట్ అయినప్పుడు కానీ ఏదైనా జరిగినప్పుడు మనకు డ్రైవర్కు అలర్ట్ చేస్తాయి. కానీ అన్ఫార్చునేట్లీ అక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది, బీప్ వస్తుంది. డ్రైవర్కి ఇంగ్లీష్ రాదు, బీప్ వస్తుంది. బీప్ మనం తెలుసు కదా, ఇప్పుడు బీప్ నార్మల్గా నెగ్లెక్ట్ చేస్తాం. డ్రైవర్ కూడా అదే పని చేసిండు. వెనక రియర్ ఇంజన్ అంటుకున్నది. అంటుకున్న తర్వాత కూడా అట్లనే వస్తున్నాడు. బీప్ వచ్చినప్పుడు కొద్దిగా వెనుకకు చూసుకుంటే పొగ అవన్నీ అర్థమయ్యేది. ఇప్పుడు అది డ్రైవర్ కంపార్ట్మెంటు దానికి టచ్ ఉండదు, డోర్ ఉంటుంది మీరు చూసి. ఇప్పుడు తీసేసారు అనుకోండి. అయితే వెనక జరుగుతూనే ఉంది, నేను వచ్చేసిండు. వచ్చినాక క్లీనర్ చెప్పిండు,
వెనక నిప్పు అంటుకున్నట్టుందని. డ్రైవర్ ఏం చేసిండు, వెనకకు తిరిగి చూసిండు ఇట్లా, ఇది విండో నుంచి. చూసినప్పుడు జనరల్గా మనం డ్రైవింగ్ చేసేటప్పుడు పక్కకు తిరిగినా ఎటు తిరిగినా స్టీరింగ్ మాత్రం స్ట్రేట్ ఉంచుకుంటాం. అన్ఫార్చునేట్లీ అక్కడ రోడ్డు స్లైట్గా టర్న్ అయింది. టర్న్ అయ్యే వరకు ఆ కర్బ్ ఉంటుంది కదా, అంటే ఏదైతే డివైడర్ ఉంటుందో కర్బ్కు వెహికల్ దాకింది. అంటే కింద కలవట్టుకు ముందే ఫ్లేమ్ వచ్చిందా? కల్వర్ట్కి ముందు ఎక్కడో అంటుకున్నది అది. ఎందుకు ఎలాగ అంటుకుంటుంది? ఇదే ఇంజన్లో అది నార్మల్గా అయితే ఇప్పుడు ఎన్ని ప్రమాదాలు, దాని తర్వాత మొన్న కర్నూలు దాని తర్వాత 6-7 ప్రమాదాలు జరిగినాయి ఫైర్. అచ్చాయి అంటే పాలెం బస్సు ఘటనలో కలవట్టుకు ముందే వచ్చింది. ముందే కానీ అక్కడ రిపోర్ట్లు ఏం చెప్తారంటే ప్రతి డ్రైవర్ కూడా రోడ్డు లైన్ ఉంటుంది, ఆ లైన్ పట్టుకొని వస్తాడు, వాడు అలాగే వచ్చేసరికి కల్వర్ట్ వచ్చింది పాలెం దగ్గర. ఆ కల్వర్ట్ కొంచెం లోపల రావడం వల్ల ఆ బస్సు ట్యాంక్ దాన్ని కొట్టడం, అందులో ఆల్రెడీ డిస్ట్రాక్షన్ గురించి చెప్పుకుంటున్నాం మనం. అక్కడ వెనకకి తిరిగే వల్ల డిస్ట్రాక్ట్ అయ్యిండు. డిస్ట్రాక్ట్ అప్పుడు ఏంటంటే స్టీరింగ్ స్ట్రేట్ పడతాడు, ఎందుకంటే ముందు ఏముంటుందో స్ట్రేట్ పడదు దానికి. ఆ టర్నింగ్ వల్ల టైర్ దానికి దాకేయడం వల్ల బండి కంట్రోల్ తప్పింది. అప్పుడు అప్పటి వరకు బండి చాలా కాలిపోయింది. బండి సార్ 5 minutesలో మీకు లోపడంతా పొగంతా వ్యాపిస్తుంది. ఆ పొగకు దాదాపు అంతా అన్కాన్షియస్ అయిపోతారు, కెమికల్స్ అవి అలా దాదాపు అందరూ అన్కాన్షియస్ అయిపోయి అట్లే కాలిపోయారు. అయితే ఈయనే అటు పక్కకు జరిపిన తర్వాత ఒకరిద్దరు అలర్ట్ అయిన ఒక స్క్రాప్ డీలర్ ఆయన దునికేసిండు, ఈ డ్రైవర్ క్లీనర్ దునికేసారు. బండి పక్కకే మంచిగా పక్కనే ఆగి ఉంది, ఆపిండు తీసుకెళ్ళి, ఇలా కంట్రోల్ తప్పగానే తీసుకెళ్ళి ఆపిండు. అదేం బొల్తా కొట్లే పల్టీ కొట్లే, అదే అక్కడ కల్వర్ట్ గుద్దుకున్నది, ఆ కంట్రోల్ తప్పినాక కల్వర్ట్ గుద్దుకున్నది. అయితే ఈ సంఘటనలు ఏంటంటే డిస్ట్రాక్షన్ ఒకటి, అది నిప్పు అంటుకున్నది ముందే అంటుకున్నది. దానికి ఇక వేరే కారణాలు చాలా ఉన్నాయి ఎందుకు దాన్ని చేసిరు అనేది, అది చెప్పుకోలేము అనుకోండి. కాకపోతే ఇవన్నీ రివీల్ చేయాలి, రివీల్ చేసినప్పుడే ప్రజలు జాగ్రత్తగా ఉంటారు. అయితే ఈ డిస్ట్రాక్షన్లో మనం చూసినట్టయితే ఏంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడడం కానీ, సెల్ ఫోన్ టెక్స్ట్ కొట్టడం కానీ, లేదంటే వెనకకి తిరిగి చూడడం. అట్లా ఇంకో ఉదాహరణ చెప్పుకున్నట్టయితే నీళ్ళ బాటలు తీసుకొని తాగుతుంటాం, లేకుంటే కొంతమంది టిఫిన్ చేస్తుంటారు, టిఫిన్ చేస్తారు, పక్కన ఒక క్లాత్ తీసుకొని ముఖం తుడుచుకుంటారు, సిగరెట్, రకరకాలు ఉంటాయి. ఇంకా మనం ఇతర దేశాలలో చూసైతే కొందరు అద్దం ముందు మేకప్ చేసుకుంటూ కూడా డ్రైవింగ్ చేస్తారు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ డిస్ట్రాక్షన్లో మన రియాక్షన్ లేట్ అవుతుంది. ఏదైతే రియాక్షన్ టైంలో రియాక్ట్ కామో అది లేట్ అవుతుంది. లేట్ అవ్వడమే కాకుండా ఎప్పుడైతే డిస్ట్రాక్ట్ అవుతుంటామో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏంటంటే ఇంకో తప్పు జరుగుతుంది. మనం బ్రేక్ దొక్కాలన్నా యాక్సిలరేటర్ దొక్కుతుంటాం. ఇవన్నిటి వల్ల ఆ కన్ఫ్యూజన్లో ఏదో జరుగుతాయి. అయితే ఈ డిస్ట్రాక్షన్ అనేది మీకు ఎక్కడ స్టాటిస్టిక్స్లో కనబడది, మనం ఆ స్టాటిస్టిక్స్లో కనబడదు కాబట్టి మనకు ఎవరికి తెలియడం లేదు. డిస్ట్రాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని డిట్రాక్షన్ ఏమన్నారండి? డిస్ట్రాక్షన్ అంటే తెలుగులో ఏమంటారు? దృష్టి మరలడం. అచ్చా, మనం అంటే డ్రైవింగ్ నుంచి దృష్టి కాకుండా, ఇప్పుడు సార్ నేను 30లోనే ఉన్నా, చాలా ప్రమాదాలు జరుగుతుంది, 30లోనే ఉన్నా, కుక్కనో పందో అడ్డం వచ్చింది, గుద్దేసి పడిపోయినా, హెల్మెట్ లేదు, చనిపోయినా, అటువంటి సంఘటనలు చాలా ఉంటాయి. పంది, కుక్క ఇప్పుడు మోటార్ సైకిల్ మధ్యలో వస్తాయి, సడన్ బ్రేక్ వేసినట్టే ముందుకెళ్ళి ఎగిరి పడతాడు, పడ్డప్పుడు తలకు గాయాలి, చనిపోయిన సంఘటనలు చాలా ఉంటాయి మనకు. అంటే సార్ మనం రెండోది వచ్చాం, మూడోది ఏంటి? డిస్ట్రాక్షన్ తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్. మనం ఇంతకుముందు చెప్పిన డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఇంకోటి ఫ్యాటిగ్ మనం చెప్పుకోపోతాం. డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఫ్యాటిగ్ అనేది దాదాపు అంటే ఎవరైతే ఫ్యాటిగ్తో డ్రైవ్ చేస్తుంటారో వాళ్ళు దాదాపు ఈక్వల్ టు డ్రంక్ అండ్ డ్రైవింగ్ అన్నట్టు. ఎలా అంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్లో అయితే ఏదైతే మనకు స్లో రియాక్షన్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవింగ్లో 2 ఉంటాయి, స్లో రియాక్షన్ ఉంటుంది, ఫాస్ట్ రియాక్షన్ ఉంటుంది. మనం ముందు చెప్పుకోవాల్సింది ఏంటంటే సెక్షన్ 185 ఏం చెప్తుంది, 0.03 ml 100 ml బ్లడ్ ఉన్నప్పుడు, దానికంటే ఎక్కువ ఉన్నప్పుడు మనకు చట్ట ప్రకారం నేరం. కొన్ని దేశాలు అయితే 0.03 అంటే ఎంఎల్లో చెప్పండి మీరు. అదే 0.03 ml per 30 ml కన్నా తక్కువ కాదు, బ్లడ్లో కాన్సన్ట్రేషన్, ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్. ఆల్కహాల్ ఎంత తీసుకోవచ్చు? 30 ml తీసుకుని బండి డ్రైవింగ్ చేయొచ్చా? నేనేమనంటే 30 ml కాదు, 0. అందుకే కొంతమంది 30 ml లేకపోతే బండి పవర్ రాదంటాడు. తప్పది సార్. అందుకే మన కొన్ని దేశాలు అయితే 0 టాలరెన్స్, అంటే 0 పెట్టి, మన దగ్గర. కానీ ఒక్కొక్కరి దగ్గర 160 కూడా వస్తాయి కదా సార్? 160 కాదు సార్, నిన్న హన్మకొండలో ఎక్కడో 438 అదే ఉందండి, 438 వచ్చిందట, అది హైయెస్ట్ ఇప్పటి వరకు అట.
మన న్యూ ఇయర్ కంటే ముందు రోజు మొత్తానికి. కానీ కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏం చేస్తారంటే నేను మొన్న తాగాను ఇవాళ తాగలేదు, మొన్న తాగినా మరి అంటే తెలిసిపోతుంది, క్రానికల్ అయిపోయింది. అంత ఉండదు సార్. అంటే ఒక 30 ml తీసుకుంటే ఒక 2 hours వరకు ఉంటుంది. 2 hours నేను మొన్న తాగాను ఇవాళ తాగలేదు, ఒక బీర్ తాగాను, ఒక బ్లేజర్ తాగాను. అందుకే అంటున్నాను, నేను చెప్పేది ఏంటంటే మా ప్రేక్షకులకు 30 ml కూడా తాగకూడదు. ఆ 30 ml మనకు ఒకసారి డిఫరెంట్ కండిషన్స్ బట్టి డిఫరెంట్ ఉండే, అదంత పెద్ద సబ్జెక్ట్. అది కూడా ఏంటంటే మనం పడిగడుపున తీసుకుంటే తొందర మనకు అంటే నష రావడం కానీ, తిన్న తర్వాత తీసుకుంటే కొద్దిగా లేట్గా, అంటే మన బ్లడ్లో అది కలవడం వల్ల, ఆల్కహాల్ కలవడం వల్ల దాని ఎఫెక్ట్ అనేది డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ ఉంటుంది. అందుకే నేను ఈరోజు ఫుల్ తాగిపోయినా మంచిగా నడిపినా అని అదే అటువంటి ఆర్గ్యుమెంట్ చాలా కనిపిస్తుంటాయి. నేను తాగి వెళ్తున్నాను, నేను పర్ఫెక్ట్గా ఉన్నా, అవతల తాగి వస్తే ఆడ కర్మ నేనేం చేయాలంటాడు ఒక ఆయన. అది తప్పు. అంటే అందుకే చెప్తాను, ఇప్పుడు వీళ్ళ వల్ల ఇతరుల ఫ్యామిలీస్ మనకి ఇక్కడ పాప పేరు అవును ఎక్కడైనా చాలా సంఘటనలు ఉన్నాయండి ఇవన్నీ. అంటే వీళ్ళ వల్ల ఇతర ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే తాగినప్పుడు ఏంటంటే మనం చాలామంది మిత్ ఏంటంటే మనం తాగిన తర్వాత నేను మంచిగా నడుపుతా, రెండోది తాగిన తర్వాత నేను ఈ షుగర్ వాటర్ లేక చల్లన్నం తాగితే నాకు దిగిపోతుంది, అదేది జామాగులు తింటాం అంటారు, అవన్నీతో దిగిపోదు. మన లివర్ ప్రాసెస్ చేయాల్సిందే, అంత టైం పట్టాల్సిందే. ఆ టైం తర్వాతనే మనకు అది పోతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ ఇంకోటి ఇంకా డ్రంక్ అండ్ డ్రైవింగ్లో ఏంటంటే మనం డ్రంక్ అండ్ డ్రైవింగ్ను మనం అవాయిడ్ చేయాలంటే ఏంటంటే ఫస్ట్ మనం పార్టీలో తీసుకోకపోవడం, రెండోది మనం నలుగురం పోయినప్పుడు డిజిగ్నేటెడ్ డ్రైవర్, ఈసారి నేను తాగా నెక్స్ట్ టైం ఇంకొకరు తాగరు, అట్లా డిజిగ్నేటెడ్ డ్రైవర్ ఆయన డ్రాప్ చేసి రావడం, మూడోది క్యాబులు మాట్లాడుకోవడం. ఇప్పుడు అంతా 4 నువ్వే ఉన్నావు, ఒక డ్రైవర్కి యాప్లు వచ్చినాయి, డ్రైవర్ ఉన్నాడు పిలిపించుకొని డ్రైవర్ని తీసుకొని వెళ్ళాలి. కొన్ని సందర్భాలలో ఆ డ్రైవర్ కూడా తాగి ఉన్న సంఘటనలు కూడా దొరుకుతున్నాయి. మరి అట్లా కూడా ఉంటారు. అందుకని తగిన జాగ్రత్త. వచ్చిన డ్రైవర్ మరి తాగుండా లేడా, మనమే తాగినామని తెప్పించుకుంటే మరి ఆయన కూడా తాగెళ్తే ఎట్లా సార్? ఇప్పుడు మీరు ఇంకో డ్రైవర్ తాగి ఉన్నాడు, మనకు తెలియకుండా ఆ క్యాబ్ బుక్ చేసుకున్నాం, ఆయన పోయి యాక్సిడెంట్ చేస్తే డ్రైవర్ మీద కేసు అవుతుందా, అందులో పాసెంజర్ మీద కూడా కేసు అవుతుందా? మంచి ప్రశ్న అడిగింది మీరు. ఇది ఏంటంటే డ్రైవరు పెట్టుకున్నప్పుడు మన బాధ్యత. రెండోది మన ఇద్దరం మిత్రులం, నేను తాగి ఉన్నా మీరు తాగలేరు, కార్లో నేను డ్రైవ్ చేస్తున్నందుకు మీరు సహకరిస్తున్నారు కాబట్టి మీ మీద కూడా కేసు అవుతుంది. అవును, మీరు నాకు ఫ్రెండ్ కాబట్టి మీరు తాగి ఉన్నారు, నా మీద కేసు అవుతుంది, మీ మీద కేసు కరెక్టే. అదే 304 Part 2 కింద వస్తుంది. కానీ డ్రైవర్ తాగి ఉన్నాడు, ఎవడో క్యాబ్ డ్రైవర్ వాడు, మనం క్యాబ్ బుక్ చేసుకున్నాం, వాడు తాగి ఉన్నాడు లేదో మనకెళ్ళి తెలుస్తుంది? చూసుకోవాలి, మన బాధ్యత. డ్రైవర్ తాగి నేను ఎక్కడో ఓవరో లేదా ఓలా బుక్ చేసుకుంటా, ఆ డ్రైవర్ తాగి ఉన్నాడు నాకు తెలియదు. అంటే దానిలో కొంత మనకు ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, కానీ చూసుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే ప్రాణం మనది, మనం డబ్బులు పెట్టి హైర్ చేసుకున్నప్పుడు డ్రైవర్ మరి కరెక్ట్ ఉన్నాడా లేదా చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఒకవేళ అటువంటిది ఉంటే వెంటనే క్యాన్సిల్ చేసేసుకొని వేరే దానిలో. కానీ ఆయన ప్రమాదం చేస్తే అందులో బాధ్యత మనది కూడా వస్తుంది. మనది కూడా అంటే అటాచ్ చేయొచ్చు. కాకపోతే అక్కడ ఏంటంటే మనం ఆలోచించినట్టయితే కొద్దిగా మన కేర్లెస్ కనబడుతుంది అక్కడ. ఎందుకంటే మనం కానీ Part 2 కింద పెడుతున్నారు కదా, 304 Part 2 పెడుతున్నారు. అదే అందుకే మనం చూసుకోవాల్సిన బాధ్యత మనది. లేకుంటే మరి సెటరైట్ కాదు ఇది. అవును, ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర వచ్చి పోలీస్ చెక్ చేయాలంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అది అందుకని డ్రంక్ అండ్ డ్రైవ్ తర్వాత ఇంకోటి అన్నారు, ఫ్యాటిగ్. అంటే పని ఒత్తిడి అంటే మనం ఏం చేస్తామంటే ఎవ్రీ ప్రాణి అంటే మనిషే కాదు, దానికి తగినంత రెస్ట్ అవసరం. అట్లే మనకు కూడా తగినంత రెస్ట్ అవసరం. అందుకే డైలీ 8 hours నిద్ర కావాలంటారు. మనకు నిద్ర లేనప్పుడు ఏమవుతుందంటే మనం బాడీ ఆటోమేటిక్గా ఇట్లా కురుకుతుంటాం. ఎందుకు మీటింగ్లో అటెండ్ చేసేటప్పుడు చాలామందికి లంచ్ తర్వాత సెషన్ చాలామంది ఇట్లా పడిపోతుంటాయి మేడం. సిమిలర్లీ డ్రైవింగ్ చేస్తూ కూడా ఇట్లా పడిపోతుంది. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో బండి మనకు అదుపు తప్పుతుంది. కొంతమంది మీరు 8 గంటలు అంటున్నారు, పని చేయలేకపోయినా నిద్ర అలవాటు పడేలా ఉంటారు కొంతమంది ఉంటారు. అయితే ఇది ఏంటంటే మనకు ఈ ఫ్యాటిగ్లో నిద్ర వచ్చేది మనకు తెలుస్తుంటుంది అంటుంటాం, లేకుంటే కళ్ళు మూసుకుపోతుంటాయి. ఇదంతా మనకు తెలుసుంటుంది, తెలియక కాదు. ముందు మనకు సిగ్నల్స్ ఇస్తుంటుంది మన బాడీ. అటువంటిప్పుడు మనం ఆపుకొని రెస్ట్ తీసుకోవాలి. అందుకే 2 hours కంటే ఎక్కువ కంటిన్యూస్గా డ్రైవ్ చేయొద్దు అంటారు. మోనోటోనీ వల్ల కూడా మనకు నిద్ర వస్తుంటుంది. పక్కన ఆపుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని చెప్పారు మీరు. కానీ ఉదయం నుంచి పని లేకుండా
సాయంత్రం వెహికల్ తీసాడు అనుకోండి, 8 అవర్స్ పనిచేయాలి ఏ డ్రైవర్ అయినా. ఓకే, మీరు చెప్తున్నారు 2 గంటలకు వస్తే రాపాలి. ఏం పని లేకుండా బండి తీశాడు, నిద్ర అలవాటు అయిపోయి బండి ఎక్కి 10 నిమిషాలకే నిద్ర వస్తుందంటే ఇక నిద్ర వస్తుంది అంటే మన బాడీ రెస్ట్ అవసరం, బాడీకి రెస్ట్ అవసరం కాబట్టి మనం ఆ డ్రైవర్ మార్చుకోవాలి, పక్కన ఆగి పడుకోవాల్సిందే. లేదంటే అందులో ఇంకో ఎవరైనా డ్రైవింగ్ చేయగలిగితే ఆ వ్యక్తికి డ్రైవింగ్ ఇవ్వాలి. అంతేగాని మనం ఇటువంటి ప్రమాదాలు ఎక్కువగా మన డెస్టినేషన్ దగ్గరలో జరుగుతుంటాయి. మనకు 10 కిలోమీటర్లు అయితే మనం చేరుతాం, ఆ 10 కిలోమీటర్లు అరే చేరిపోతాంలే ఎందుకు ఆగడం మనం అనేది అనుకుంటాం, ఆ లోపల నిద్ర వచ్చేస్తుంది, ప్రమాదం జరుగుతుంది. మీకు ఎక్కువగా ఇది తీర్థయాత్రలు జరిగేటప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కానీ మనకి ఎందుకంటే టైట్ షెడ్యూల్ ఉంటుంది, అక్కడ పోవాలి మళ్ళీ రావాలి మళ్ళీ పనులు చేయాలని టైట్ షెడ్యూల్లో నైట్ అంతా నడుపుతుంటాం. చాలా సందర్భాలు జరుగుతుంటాయి, మీరు చూడండి. తీర్థయాత్రలకు వెళ్ళి లేకపోతే ఇంకేదైనా ఫంక్షన్లకు వెళ్ళి మళ్ళీ మ్యారేజ్లలో ఏం చేస్తామంటే ఎస్పెషల్లీ మ్యారేజ్ పిల్లగాని తీసుకురావడం వాళ్ళు డ్రైవర్లు ఉంటారు చూడండి, వాళ్ళకి రెస్ట్ ఉండదు. పోవడం రావడం, పోయిన తర్వాత అక్కడ ఆయనకి ఎన్నో పనులు చెప్తుంటారు, ఇది తీసుకురాపో అది తీసుకురాపో, అక్కడ రెస్ట్ ఉండదు. ఈ వచ్చేటప్పుడు ఎప్పుడు నైట్ ఫంక్షన్ అయినాక నైట్ బయలుదేరుతారు, లేట్ అవుతుంది, నిద్ర వస్తుంది, ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకే వాళ్ళు అట్లా ప్లస్ కొంతమంది, అందుకే మీకు విఐపీలకు డ్రైవర్లు ఇద్దరిద్దరిని పెడతారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఇద్దరిద్దరిని నువ్వు 2 రోజులు పని చేయి, నువ్వు 2 రోజులు పని చేయి. యాక్చువల్లీ 24 అవర్స్కు ఒకరు మారాలి డే, అట్లా మారకుండా 2 రోజులు ఈయన చేస్తాడు, లేకుంటే 3 రోజులు ఈయన చేస్తాడు, 3 రోజులు ఆయన చేస్తాడు. దానివల్ల రెస్ట్ దొరకదు. రెస్ట్ దొరకకుండా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది. ఎంత ఎక్స్పర్ట్ డ్రైవర్ అయినా కూడా ఒక కోరికతోటి పోతుంది అంతే. అంటే కంటిన్యూగా జర్నీ చేయాలనుకుంటే 2 గంటల తర్వాత బండి ఆపడం, 2 గంటలకు ఒకసారి ఆగి కొద్దిగా విశ్రాంతి చేసుకొని వెళ్ళడం, ఒక 15-20 నిమిషాలు హాఫ్ అన్ అవర్ విశ్రాంతి తీసుకుని వెళ్ళడం. కానీ మనం ఏంటంటే మనకు అక్కడ 12 గంటలకు ఏరేది ఉంటే ఇక్కడ 3 గంటల జర్నీ అయితే మనం 2 గంటల ముందే బయలుదేరుతాం, అది మేకప్ చేయాలని చూస్తాం. ఆ మేకప్లో ఇవన్నీ జరిగిపోతాయి. ఎందుకంటే నిద్ర రావడం వల్ల స్పీడ్ పెంచుతాం, స్పీడ్ పెంచడం వల్ల నిద్ర. అందుకే నేను స్టాటిస్టిక్స్ ఎందుకు తప్పు అంటే స్పీడ్ పెంచుతాం, నిద్ర వల్ల జరిగింది, అక్కడ నిద్ర లేకపోవడం వల్ల పోయింది, డిస్ట్రాక్షన్ వల్ల జరిగింది. ఇవి రికార్డు కావు మనకు స్టాటిస్టిక్స్లో. ఓకే, స్పీడ్ ఉంది అందులో, ఓకే 100 స్పీడ్ ఉంది, 100 స్పీడ్ లిమిట్ అక్కడ 100 ఏది ఆ రోడ్కు. ఇప్పుడు హైవే ఉంది 100, ఇప్పుడు మనకు ఎక్స్ప్రెస్ వే ఉంది 120 ఉంది, కానీ నిద్రపోయిండు. మనం అక్కడ ఓవర్ స్పీడింగ్ అనలేమే, 120 ఓవర్ స్పీడింగ్ అనలేము, నిద్ర వల్ల జరిగింది, అంటే ఫ్యాటిక్ వల్ల జరిగింది. ఆ ఫ్యాటిక్ అనేది రికార్డు కాదు, డిస్ట్రాక్షన్ వల్ల జరిగింది, ఫోన్ చూస్తూ లేకుంటే ఇంకేదో చేస్తూ, అది మనకు అక్కడ రికార్డు కాదు. ఇవన్నీ రికార్డ్ అయినట్టయితే మనకు స్టాటిస్టిక్స్లో అంటే కరెక్ట్ స్టాటిస్టిక్స్ కరెక్టే సార్. ఇవన్నీ ప్రైవేట్ బస్సుల వరకు మనం తీసి పెడదాం, కానీ గవర్నమెంట్లో ఇప్పుడు బస్సులు నడుపుతూ కండక్టర్ లేకుండా డ్రైవర్ని పెడుతుంది. నెక్స్ట్ స్టాప్ ఏమొస్తుందనే విషయం ఇటు పాసింజర్కి అలర్ట్ చేయాలి, ప్లస్ అక్కడ ముందున్న పాసింజర్ కూడా వీళ్ళు మెసేజ్ పంపాలి. మరి ఇదంతా కూడా నడుస్తుంది కదా, డ్రైవింగ్ చేస్తూనే అని చేయాల్సి వస్తుంది. మెసేజ్ పంపరు, డ్రైవర్ కానీ కండక్టర్ కానీ పంపరు. ఎవరు పంపిస్తారు? అది ఆటోమేటిక్ ఉంటుండొచ్చు. నాకు ఆ మెసేజ్ కొన్ని స్టేట్లో డ్రైవరే చేస్తుంటాడు. డ్రైవరు టికెట్లు ఇస్తాడు, బండి స్టార్ట్ ఆపుకుని స్టార్ట్, గవర్నమెంట్ వరకు. కానీ కొన్ని ప్రైవేట్ బస్సుల్లో బస్సు వస్తుంది అనే విషయం అది యాప్, అది డ్రైవర్ చేయడు. కొన్ని ప్రైవేట్ సర్వీసులు యాప్ లేకుండా చేస్తున్నారు, చేయరు సార్ యాప్. మీకు ఇంకోటి ప్రైవేట్ బస్ ఓనర్లు అందరూ కూడా వాళ్ళ యాప్ ద్వారా బస్ ఎక్కడ ఆగింది, ఎంత స్పీడ్ పోయింది, అది మీరు సాధారణ దీంట్లో మీరు నార్త్ స్టేట్లో జమ్మూ టు శ్రీనగర్ వెళ్ళారు అనుకోండి, ఆ డ్రైవరే చెప్తుంటాడు మనకి. అంటే మెసేజ్ పంపిస్తుంటాడా ఫోన్ మనకి లోపల బస్సులో పాసింజర్ ఉన్నారు కదా, ఆ పాసింజర్కి చెప్తారు మరో 10 నిమిషాల్లో మీకు ఒక రెస్టారెంట్ వస్తుంది, ఫ్రెష్ అప్ అవ్వాలి, 10 నిమిషాలు బస్సు ఆగుతుంది. అదే అందుకే ఇవన్నీ డిస్ట్రాక్షనే. మనం అనుకుంటాం మొబైల్ ఫోన్లో మాట్లాడతలేము, మనం బ్లూటూత్లో మాట్లాడుతుంటే, బ్లూటూత్ ఉంటే నీ మైండ్ అయితే పని చేయాలి కదా. మైండ్ ఒకసారి 2 పనులు చేయలేవు. ఈ 2 పనులు చేస్తున్నారంటే మనం ప్రాక్టీస్ చేయాలి, సర్కస్లా చేసే వాళ్ళలాగా మనం ప్రాక్టీస్ చేయాలి 2 పనులు. ఒకసారి ఇట్లా ఈ డైరెక్షన్, ఇది నేను ఒకటే డైరెక్షన్లో పోతున్నాను కదా, రెండింటిని ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పానంటే తిప్పలేను నేను, అది కష్టం. అందుకని 2 పనులు ఒకసారి చేయడం అనేది చాలా కష్టం. ఇంకొక పాయింట్ చెప్పండి. ట్రాఫిక్ రూల్స్. మరి మనకు మోటార్ వెహికల్ యాక్ట్ ఉన్నది ఎందుకంటే సేఫ్టీ. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్ ఈజ్ సేఫ్టీ. ఈ సేఫ్టీ విషయం ఏంటంటే మనకి ఇవన్నీ రూల్స్ పొందుపరుచున్నాయి. ఇందులో డ్రైవింగ్కి చూసినట్టయితే ఇక లైసెన్స్ తీసుకోవడం అవన్నీ పక్కన పెడితే మోటార్ వెహికల్ డ్రైవింగ్ రెగ్యులేషన్స్ 2017 అనేది ఉంది. ఇదేంటంటే మన రోడ్ లాంగ్వేజ్ అన్నట్టు, అంటే మనం ఎలా డ్రైవ్ చేయాలి,
సపోజ్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన రూల్ 16 ఏంది మనకు ఎక్కడ అంటే వర్క్ జోన్లో ఎంత స్పీడ్ పోవాలా, స్కూల్ జోన్లో హాస్పిటల్ జోన్లో ఎంత స్పీడ్ పోవాలనేది 25 km/h అని చెప్తుంది. అట్లే రూల్ ఇవి 40 ఉంటాయి. 40 రూల్ ఏం చెప్తుంది అంటే ప్రతి ఒక్క వ్యక్తికి కొన్ని మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్స్ తెలవాలి. అంటే లైసెన్స్ ఎందుకు డిస్క్వాలిఫై చేయబడుతుంది, స్పీడ్ లిమిట్స్ అనేది ఏ సెక్షన్ చెప్తుంది, డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది ఏ సెక్షన్, మరి ఇవన్నీ కూడా రోడ్ సైన్స్ కూడా ఏ సెక్షన్ ప్రకారం ఉంటాయి. ఇవన్నీ కూడా రూల్ 40 చెప్తుంది. ఇవన్నీ మనం మోటార్ వెహికల్ డ్రైవింగ్ రెగ్యులేషన్స్ తెలిసినట్టయితే, అంటే మనం ఒక బండిని టో చేసుకోపోవాలంటే మనం ఎలాంటి ప్రికాషన్స్ పాటించాలి, ఒక జంక్షన్లో మనం వెళ్ళాలంటే ఎవరి ప్రయారిటీ, అంటే సపోజ్ ఒక మెయిన్ రోడ్ మీద వాహనం వెళ్తుంది, నేను మెయిన్ రోడ్ ఎంటర్ అవుతున్నప్పుడు ఎవరికి ప్రయారిటీ, మెయిన్ రోడ్ మీద వెళ్తున్న వాహనంకు ప్రయారిటీ. అట్లే ఒక రౌండ్ అబౌట్ దగ్గర ట్రాఫిక్ ఐలాండ్ దగ్గర రౌండ్ అబౌట్ తిరుగుతున్నప్పుడు నా వెహికల్కు పక్క వెహికల్ వచ్చింది అనుకోండి, నాకు ఎవరైతే రైట్ సైడ్ ఉంటారో వాళ్ళకి ప్రయారిటీ. రైట్ సైడ్ ఉన్న వాహనాన్ని నేను పోనీయాలి, కానీ మనమే ముందు వెళ్తుంటాం. రైట్ సైడ్ ఉన్న వాహనాన్ని ఎందుకు పోనీయాలంటే దానికి కూడా అంటే ఒక కారణం ఉంది. ఆ రైట్ సైడ్ ఆయన ఎటు సైడ్ ఉంటాడు, అటు ఉంటాడు, ఇంకా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఆయనకు సరిగ్గా కనబడదు, ఆయనకు లెఫ్ట్ సైడ్ మనకు సరిగ్గా కనబడుతుంది. కాబట్టి మనం ఆయనను పోనీయాలి, మనం జాగ్రత్త తీసుకొని. అట్లా ఇవన్నీ కూడా ప్రతి రూల్స్ 40 అంటే 40లో కూడా మళ్ళీ ఇంకా చిన్న చిన్న రూల్స్ ఉంటాయి, సబ్ రూల్స్. ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తికి తెలియాల్సిన అవసరం ఉంది. దీన్ని మనం అట్లీస్ట్ కాలేజ్ లెవెల్ నుంచి మనం చేయాలి. సార్ మీరు ట్రాఫిక్ ఐలాండ్ రైట్ మీ బండికి రైట్ సైడ్ ఉన్న వ్యక్తికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వమంటున్నారు. ఓకే, యూటర్న్ ఉన్నప్పుడు కూడా మనం యూటర్న్ తీసుకునేటప్పుడు యూటర్న్ తిరిగినప్పుడు మెయిన్ రోడ్డు మీద అయితే ఎవరైతే ఉంటారో మనం యూటర్న్ తీసుకుంటున్నాం, ఇటు రైట్ సైడ్కి వెళ్ళాలి, మనం మధ్యలో ఆగాలి, కొంతసేపు ఆగి లెఫ్ట్ సైడ్ నుంచి ఏమైనా వాహనాలు వస్తున్నాయా లేదా చూసి, వాహనం లేనప్పుడే వెళ్ళాలి. మీరు లెఫ్ట్ సైడ్ నుంచి స్పీడ్గా వచ్చే వాహనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు స్టాపింగ్ డిస్టెన్స్ ఏదైతే చెప్పుకున్నామో, మనం టర్నింగ్ టక్కన చేసేవరకు అక్కడికి వెళ్ళి వచ్చి కొట్టేస్తాడు. ఎందుకంటే ఆ వాహనం స్పీడ్ కంట్రోల్ చేసేవరకు కొన్ని సందర్భాలలో మనకు ఎట్లుంటాయంటే రోడ్డు డివైడర్లు ఇయ్యాలి, రేపు ఇంత ఎత్తు కట్టిర్రు, అది తిరిగేది బండే కనబడదు, చెట్లు ఉంటాయి దాని మీద. మళ్ళీ అట్లా అయితే మనం ఆగి యూటర్న్ ఎవరైతే తీసుకుంటున్నారో ఆగి చూసి వెళ్ళాల్సిన బాధ్యత యూటర్న్ తీసుకునే వ్యక్తిది. సార్ హైవే మీద వెహికల్ వస్తుంది, మధ్యలో విలేజ్ రోడ్స్ వస్తున్నప్పుడు ఈ మెయిన్ హైవే మీద ఉన్న డ్రైవర్ అబ్జర్వ్ చేయాలా, లేదు విలేజ్ నుంచి వస్తున్న వెహికల్ డ్రైవర్ అబ్జర్వ్ చేయాలి, హైవే మీద ఏమొస్తుంది పోతుంది అనేది? ఫస్ట్ బాధ్యత విలేజ్లో వ్యక్తి ఎవరైతే హైవే ఎక్కుతున్నాడో ఆయన చూసుకోవాలి. రెండోది ఈ హైవే మీద వెళ్తున్న వ్యక్తి బాధ్యత, అక్కడ రోడ్ సైన్స్ ఉండాలి కంపల్సరీ, విలేజ్ అనో లేక పెడెస్ట్రియన్ క్రాసింగ్ అనో లేక అది ఉండాలి అక్కడ. అది ఉంటేనే ఈ ఏదైతే రోడ్ మీద ఉన్న మన హైవే మీద వెళ్తున్న వ్యక్తి స్లో చేసుకోవడం అటువంటి జరుగుతాయి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, గుడియత్నూర్ అనేది ఒకటి ఆదిలాబాద్లో దగ్గర ఉంది. అక్కడ మేము పనిచేసినప్పుడు డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్లు ఒక 10-20 మీటింగ్లలో దాన్ని చేయమని చెప్పినాము. ఎప్పుడు కూడా ఆ పీడీ వాళ్ళు రియాక్ట్ కాలేదు. అయితే ఒకరోజు ఏంటంటే అందరితో మీటింగ్ పెట్టి స్పాట్కి నేను వెళ్ళి పీడీ గారు వచ్చిండ్రు, అట్లే లోకల్ మన ఏది పోలీసు, ఎంఆర్ఓ, లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరు వచ్చారు. అక్కడ ఏంటంటే విలేజ్ ఒక సైడ్ ఉంటుంది, బస్ స్టాండ్ ఒక సైడ్ ఉంటుంది, ఎంఆర్ఓ ఆఫీసు, స్కూల్స్ అన్నీ అదర్ సైడ్ ఉంటాయి. అంటే ఎక్కువ రావడం పోవడం అంతా ఇటు సైడ్ నుంచి అటు సైడ్ పోవడం ఉంటుంది. ఎవరైనా ఎక్కాల్సింటే యాక్చువల్లీ అక్కడ అండర్ పాస్ ఉంది, అప్రోచ్ ఉంది మంచి రోడ్డుకు, అది ఎవరు యూజ్ చేయరు. అండర్ పాస్లో అంతా చెత్త పడేసి అలాగే అసలు నడిచిపోవడానికి వీలు లేకుంటున్నది. ఇదంతా కూడా ఆ అండర్ పాస్ క్లీన్ చేయించి అప్పటిదప్పుడు ఆ పీడీ గారిని అంటే మెచ్చుకోవాలి, పాపం ఇది కోవిడ్లో చనిపోయారు వారు. ఆయన అప్పటిదప్పుడే వాళ్ళ స్టాఫ్ని పెట్టి ఆ మధ్యలో డివైడర్ క్లోజ్ చేయించాడు. ఎందుకంటే ఆడ ఇట్లా హైట్ ఉంటుంది రోడ్డు, హైవే అంతా ఇప్పుడు పైకి వెళ్ళి తీసుకెళ్ళింది కదా, హైట్ ఉంటుంది, ఇట్లా పైకి ఎక్కుతుంటారు. పైకి ఎక్కినప్పుడు మనం ఎట్లా రేస్ ఎక్కువ చేస్తుంటాం, టర్నింగ్ ఉన్నది స్లైట్, ఆ వాహనాలు అక్కడ ఒక అంటే మన రిలీజియస్ ప్లేస్ ఉన్నది, ఇవన్నీ కూడా అక్కడ కొద్దిగా అంటే అడ్డంకులు ఉన్నాయి కాబట్టి కనబడదు సరిగా. ఈ మోటార్ సైకిల్ వాళ్ళని కొట్టిపోవడము, అట్లా 100 మంది పైగా చనిపోయారు అప్పటికి. అయితే అది క్లోజ్ చేసేసి, ఇంకోటి ఏంటంటే బస్ స్టాప్ ఇటు నిర్మల్ వెళ్ళే వాళ్ళు కూడా అటు సైడ్ క్రాస్ చేయాలి, అందరు కూడా అటు సైడ్ క్రాస్ చేసి బస్ స్టాండ్కి ఎక్కాలి.
అక్కడ టెంపరీగా ఏం చేసిండు, కొద్దిగా రోడ్ ఎక్స్టెండ్ చేసి ఒక వారం రోజులలో టెంపరీ షెడ్ వేసి ఇటు నిర్మల్ వెళ్ళే వాళ్ళకు 2 థ్రెట్లు ఏంటంటే మనుషులు పోయేటప్పుడు వాళ్ళకి ప్రమాదాలు జరిగినాయి. బస్సు కూడా వెళ్ళి కొంత దూరం వెళ్ళి యూటర్న్ తీసుకొని మళ్ళీ వచ్చి బస్ స్టాండ్ లాగి మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకొని వచ్చి మళ్ళీ పోవాలి. ఈ యూటర్న్ తీసుకున్నప్పుడు కూడా ప్రమాదాలు జరిగినాయి. ఇవన్నిటిని అవాయిడ్ చేయడానికి ఇటు బస్ షెల్టర్ వేసిండు. నిర్మల్ వెళ్ళే వాళ్ళ బస్సు అటు పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఎక్కిపోవచ్చు. ఇవన్నీ మీరు ఇంతకుముందు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అన్నారు, ఇంజనీరింగ్లో భాగం ఇది. ఇంజనీరింగ్ వల్ల ప్రమాదాలు తగ్గించగలిగాం. అంటే ఇంజనీరింగ్ ఏం చేస్తుంది అంటే మనిషిని తప్పు చేయకుండా రెస్ట్రిక్ట్ చేస్తుంది. అక్కడ ఏదైతే డివైడర్ క్లోజ్ చేయడం, ఈ ఎక్కడం డైరెక్ట్ క్లోజ్ చేయడం, అండర్ పాస్ యూజ్ చేయడం, ఇదంతా ఇంజనీరింగ్ విభాగం. నేను అనేది ఏంటంటే ఎన్ని తీసుకున్నా మళ్ళీ ఫైనల్గా ఇక్కడికే వస్తాం. ఏది ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్, ఇవన్నీ ఎమర్జెన్సీ కాడికి వస్తాం. కాకపోతే ఇప్పుడు దాన్ని మనం వేరే రకంగా స్ప్లిట్ చేసేసి అన్నిటినీ, అంటే ఎప్పుడైతే మనం ఒక యాక్టివిటీని స్ప్లిట్ చేసి దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తామో దాన్ని ఈజీగా మనం సాధించాలి. కానీ కొన్ని రోడ్లు హైవే మీద మనం ఒక స్పీడ్లో మీరే 80 కిలోమీటర్ స్పీడ్ అని చెప్తారు. 80 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు రోడ్ ఒక్కసారి డౌన్ అవుతుంది, అప్ అండ్ డౌన్ వస్తుంది. అక్కడ మనకి కన్ఫ్యూజ్ అవుతాం. ఓవర్ స్పీడ్లో వచ్చినప్పుడు ఆ డౌన్లో బండి పడడం, ఓవర్ స్పీడ్ కంట్రోల్ లేక బండి కూడా ఒకసారి ఎగురుతుంది పైకి. అదే అంటే అవి ఏంటంటే కొన్ని అదే ఇంజనీరింగ్ ఫాల్ట్. ఇప్పుడు సపోజ్ మనం అన్ని టాల్ రోడ్స్ అయినాయి కాబట్టి డెఫినెట్గా మనం అక్కడ ఏమైనా ప్రమాదం జరిగితే కోర్టును ఆశ్రయించవచ్చు, కంపెన్సేషన్. కాకపోతే ప్రమాదం జరిగి మనం నష్టపోకూడదు. ఫస్ట్ వాళ్ళు చూసుకోవాల్సింది, టాల్ రోడ్ కాబట్టి వాళ్ళు చూసుకోవాల్సింది. మీరు అన్నట్టు ఓఆర్ఆర్ మీద కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని ఉండే ఇంతకుముందు, ఇప్పుడు కొద్దిగా తగ్గినాయి. ఇంతకుముందు ఉండే, ఇప్పుడు కొద్దిగా తగ్గినాయి. అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఎవరైతే రోడ్డు ఓనర్షిప్ ఉంటుందో వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత. కొన్ని రోడ్స్ సమ్మర్లో ఎయిర్ బబుల్ లాగా వచ్చి ఉంటాయండి. ఎందువల్ల అంటారు అవి? అంటే సాయిల్ ప్రాబ్లం. అది సాయిల్ కాదు, అంటే తారు ఉంటుంది కదా, అది ఎక్కువ వేడికి మీకు నార్త్ ఇండియాలో అయితే కొన్ని కాళ్ళకు చెప్పులు అంటుకుపోవడం, ఇవన్నీ అంటే కాంబినేషన్ ఏదైతే రేషియో ఉంటుందో తారు, అదేంది ఇసుక, అవన్నీ మిక్స్ అనేది కరెక్ట్ లేదన్నట్టు. అంటే నేను అనుకుంటా తారు ఎక్కువ అయిపోయి ఉంటుంది. తారు ఎక్కువ దానివల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయి. బండి స్కిడ్ అవుతుంటది. లేదు ఆ ప్రమాదాలు విడిచిపెట్టండి, నడిచే మనిషికి అయితే చాలా ఇబ్బంది. మనం 2-3 years బ్యాక్ అయితే నేను చాలా వీడియోలు చూశాను. చెప్పులు అట్టే అంటుకుపోతున్నాయి, చెప్పులు వెళ్తలేవు అందులోకి వెళ్ళి. అంత వేడి ఉన్నాయి, వట్టి కాళ్ళతో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది. ఇది కాకుండా ఇంకోటి ఏముందన్నారు రూల్స్. తర్వాత డేంజరస్ డ్రైవింగ్. మనం ఈ డేంజరస్ డ్రైవింగ్ చూసినట్టయితే ఎక్కువగా యూత్లో ఉంటుంది. 18 to 32 years. మనకు చనిపోయే వాళ్ళు కూడా 18 to 45 years ఏజ్లో చాలా ఎక్కువ మంది చనిపోతుంటారు. యూత్లో ఏంటంటే ఇక యూత్ అనేది ఒకటి మనం జనరల్గా ఉడుకు రక్తం అంటుంటాము. వాళ్ళకు అడ్వెంచరస్ నేచర్ ఎక్కువ ఉంటుంది, ఏదో చేయాలి అనేది. మనం చాలా మనకు ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, చాలా కేసులు ఓఆర్ఆర్లో కానీ అక్కడ జరిగిన కేసులు చాలా ఉన్నాయి. మనం కూడా చేసి వచ్చాం కదా, అంటే చేయలేదు. అంటే అదేంటంటే మీరు నేను కాదు, మన ఆ ఏజ్ నుంచి వచ్చిన వాళ్ళు. అయ్యో మనం కాకుండా మన పిల్లలు చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ పిల్లలు చేయడం ప్రయత్నం చేస్తే అది పేరెంట్స్ బాధ్యత. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తే, ఇప్పుడు చాలామంది పిల్లలు మనకు తప్పుదారి పడుతుంటారు. అయితే నేను నా ఓన్ ఎగ్జాంపుల్ చెప్తే ఏంటంటే, నేను మా పిల్లలు డిగ్రీ పాస్ అయ్యే వరకు వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటే ఫోన్ తీసుకొని చూసేవాడిని. ఎందుకు అంటే మా పెద్ద కొడుకు ఏం రియాక్ట్ కాకపోయాడు, కానీ చిన్నోడు తప్పు చేస్తుండని, తప్పేం చేయలేదు కానీ అయినా కూడా వానికి ప్రైవసీ అంటుండే. ప్రైవసీ అన్న నో క్వశ్చన్ ఆఫ్ ప్రైవసీ. అంటిల్ యు ఆర్ ఇండిపెండెంట్, నువ్వు ఇండిపెండెంట్ అయ్యే వరకు నీకు నా దగ్గర ప్రైవసీ, వేరే దగ్గర ఉండొచ్చు కానీ ప్రైవసీ, తల్లిదండ్రుల దగ్గర ప్రైవసీ అనేది లేదు. నేను తప్పకుండా చెక్ చేస్తా, నువ్వు డిలీట్ చేసినా కూడా నేను పట్టుకుంటా, నాకు అది అవసరం. క్లియర్గా చెప్పేశాను ఒకసారి. తర్వాత వాడు అంటే ఎప్పుడో సడన్గా మనం ఒకసారి ఫోన్ ఇరా అంటాం అనేసి అన్లాక్ చేయి, నాకు అన్లాక్ కూడా అవసరం లేదు కానీ అన్లాక్ చేయి చూస్తా, ఇస్తాం. ఎందుకంటే అది పేరెంట్ బాధ్యత. బయటకు వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు, ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు అనేది బాధ్యత. రెండవది, మన దగ్గర పిల్లలకు మనం ఈ ట్రాఫిక్ ఎడ్యుకేషన్ గురించి చెప్పాం. చాలా డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేము కూడా చాలా సందర్భాల్లో రోడ్ సేఫ్టీ క్లబ్ తరఫున ప్రోగ్రామ్ చేస్తున్నాం. ప్రోగ్రామ్ చేయాలంటే చాలా కష్టం. ఏంటంటే వాళ్ళని కన్విన్స్ చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు నేను ఒక గవర్నమెంట్ ప్రిన్సిపాల్ ఎంబడి తిరుగుతున్నా 6 నెలల నుంచి ఆ కాలేజీలో ప్రోగ్రామ్ చేద్దామని.
నేను చదువుకున్న కాలేజ్ అని. అదే మీరు సినిమా ఏమింటానంటే 5 నిమిషాలు పర్మిషన్ ఇస్తాడు ఆయన. 5 నిమిషాలు కాదు, పర్మిషన్ ఇస్తే నేను 2 గంటలు కాదు. మీరు అలా కాకుండా సినిమా ఈవెంట్ చేస్తానని అడగండి, అదే కాలేజ్ ప్రిన్సిపాల్ మీకు 5 నిమిషాలు పర్మిషన్. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది. అంటే మీరు అన్నట్టు ఇదే తప్పుదారి పడుతున్నాం మనం, ఏదో వేరే వాటికి అట్రాక్ట్ అయ్యి. అయితే ఇట్లే అది డేంజరస్ డ్రైవింగ్ అనేది యువతలో ఎక్కువ. ఈ రేసులు పెట్టుకోవడం, లేదంటే స్పీడ్ ఎక్కువ అవుతున్నట్టు మీరు చూసారు కదా, సెల్ఫీ వీడియోలు తీసుకోవడం, వీడియో తీసుకొని ఆ స్పీడ్ వీడియో తీసుకొని పెట్టడం, ఇవన్నీ కూడా ఈ రీల్స్ వల్ల, రీల్స్ లైక్లకి దానికి అట్రాక్ట్ అయిపోయి యువతలో మనకు చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే దయచేసి ఏంటంటే నేను కోరుకునేది, పిల్లల తల్లిదండ్రులు మరి వాళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారు. ఈరోజు నా వెహికల్ మొన్న చూసాం ఆంధ్రప్రదేశ్లో 4 పిల్లలు పక్క అంకుల వెహికల్ ఆడుకొని వెళ్ళినట, వెళ్ళి ఒక వాహనాన్ని వెనకకెళ్ళి గుద్దితే 5 ఇంజనీరింగ్ స్టూడెంట్స్ స్పాట్లో చనిపోయారు. మరి చూడండి, 5 ఇంజనీరింగ్ స్టూడెంట్స్, అట్లే చాలా మంది స్టూడెంట్స్ చనిపోతున్నారు. సార్ ఇప్పుడు కొత్త వెహికల్ ఒకటి వచ్చింది, కొత్తదే పాతదే అనుకోండి, ట్యాంక్కి సీటు వెనక్కి కూర్చున్నాడు, ఆయనకన్నా కొంచెం భుజం హైట్ వచ్చినట్టు సీట్ ఉంటుంది. అక్కడ ఒక అమ్మాయిని కూర్చోబెట్టి భుజం మీద పడుకోబెట్టుకొని డ్రైవింగ్ చేయడం అనేది ఇప్పుడు యూత్కి. ఒకవేళ యాక్సిడెంట్ అయిందనుకోండి, ఎవరు ఇందులో సేఫ్ ఉంటారు? అదే మన దగ్గర జరిగేది ఏంటంటే, ఈ డిజైన్ కానీ ఇవన్నీ కానీ నార్మల్గా ప్రయాణించే వెహికల్ ఎలా ఉండాలి, రేస్ వెహికల్స్ ఎలా ఉండాలి అనేది మీకు ఇటువంటి డిజైన్లు వేరే దేశాలలో చాలా తక్కువ కనబడకూడదు, కనబడాయి. నార్మల్ తిరగడం దగ్గరే ఉంటాయి, మన దగ్గరే ఉంటాయి. మన దగ్గర ఎందుకు అలో చేస్తున్నారు? ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇట్లా కూర్చున్నప్పుడు ప్రమాదం జరిగినప్పుడు ఎగిరిపడతాడు. రెండోది, ఇన్ని సంవత్సరాలు అయింది అది తీసి, ఎన్నో ఫోరంలలో మనం రేజ్ చేయడం జరిగింది. ఎంతమంది ఆ ట్యాంకు డిజైన్ తప్పు వల్ల, మీరు ఇంతకుముందు ట్యాంక్ డిజైన్ స్మూత్ ఉంటుండే, టెస్టికల్స్కు పగిలి, అంటే ప్రమాదం జరిగినప్పుడు టెస్టికల్స్ పగిలి చనిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేకపోతే ఆ టెస్టికల్స్ పగిలినాయా? మరి అవన్నీ ఏమన్నా స్టడీస్ ఉన్నాయా? లేవు. ఏ పిచ్చి స్టడీస్ చేస్తారు. ఎందుకు అంటే అది కొంతమంది వ్యక్తులకు లాభం పడే స్టడీస్ చేస్తారు. సడన్ బ్రేక్ కొడితే వచ్చి టచ్ అయితే అంతే కదా, అంతే. ఆ స్టడీస్ ఏం చేస్తారు? మీరు ఈ సినిమా వచ్చింది ఏదో జాలీ 3 అడ్వకేట్, నేను మొన్ననే చూశాను అడ్వకేట్స్ సినిమా. అంటే అందులో నిజంగా కోర్టు సీన్ ఒకటి బాగుంటుంది. ఒక ఎక్స్పర్ట్ పిలుస్తాడు, నువ్వు రిపోర్ట్ ఇచ్చినావు, ఎందుకు ఇచ్చినావు రిపోర్టు అంటే ఫలానా ఇండస్ట్రియలిస్ట్కి లాభం జరగాలని ఇచ్చినావు నువ్వు అనేది. అది రియల్లీ నేను 30 ఏళ్ళ నుంచి చూస్తున్నది అదే. వాళ్ళకు లాభం జరగాలి. ఇప్పుడు ఓలో బస్ కేసులో కూడా ఎవరికో లాభం జరగాలని డీజిల్ బండిందని ఇచ్చారు, బండిలో అంటుకున్నదని ఇయ్యలే. ఎందుకు ఇస్తారు బండిలో అంటుకునేది? బండి బంధం అవుతుంది. అందుకే మన వాళ్ళు కూడా ఇక ఏదో నడిచింది అట్లా. ఇందాక నేను అడిగినట్లుగా కూర్చొని ఉంటాడు, ఆమె పైన వెనకేమో ఆయన పైన ఏమో కోతులాగా ఒక ఆమె కూర్చుంటది, ఇలా పట్టుకుంటానికి గ్రిప్ ఉండదు సార్. ఉండదు. యాక్సిడెంట్ అయితే ఎవరికి నష్టం ఎక్కువ జరుగుతుంది? ముందోడు కూర్చుంటుంది, వెనుకున్న అమ్మాయిలు ఎగిరి పడుతుంది, వెనుకున్నమ్మా ఇంకెక్కువ దూరం ఎగిరి పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ హైట్ లో ఉంది, ప్లస్ గ్రిప్ ఏముండదు, ఆడ భుజమే గ్రిప్. కాబట్టి భుజం ఏం పట్టుకోలేము అంతా. మనం అంత ప్రెషర్, అంటే మీకు చెప్పినా కదా, స్పీడ్ ఎంత ఉంటే అంత ఎనర్జీ ఉంటుంది, అంత ఎనర్జీ తోటి ఎగిరి పడతారు. ఆ ఎనర్జీ అక్కడ డిస్ట్రాయ్. మనిషి తెలియక చేస్తున్నారా, తెలిసి చేస్తున్నారండి? వాళ్ళకి తెలియదు, ఫస్ట్ తెలియదు మీరు అన్నట్టు. ఎందుకంటే ఎడ్యుకేషన్ లేదు కాబట్టి ఏం జరుగుతుంది, కాన్సిక్వెన్సెస్ ఏందనేది తెలియదు. రెండో విధంగా అమ్మాయిని తీసుకెళ్లి యాక్సిడెంట్లో ఏదో చేయాలనే ఇంటెన్షన్ అనిపిస్తుంది. అట్లా ఉండదు లేండి, కానీ ఇక అది మర్డర్ కిందకి వస్తుంది, కానీ అంత ఉండదు. ఆ విషయం తెలిసి అమ్మాయి కూడా ఎక్కదు కదా బండి. ఇలా ప్రమాదం అది సార్ ఆ మూమెంట్లో ఆ యూత్, ఆ ఆలోచన, హార్మోన్స్ అవన్నీ పనిచేస్తాయి. అప్పుడు అంతెందుకు, అయ్యో ఈ ఏజ్లో కూడా మనం అంటే రియాక్ట్ అయ్యేటప్పుడు కొన్ని సందర్భాలలో ఏదో ముందు వాహనం వస్తుంది, ఇది ఓవర్టేక్ చేయాలి, మనం వెళ్ళిపోతాం కావచ్చు అని ట్రై చేయాలని మనసులో వస్తుంది, కానీ దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం మనం. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఎన్నో ప్రమాదాలు చూసినాం కాబట్టి, అరే అందులో పోతే రిస్క్ అని మనం కంట్రోల్ చేయాలి. ఆ ఏజ్లో అట్లా ఉండదు, నేను వాళ్ళకి వెళ్ళాలి అంతే. అదే వాళ్ళకు. సార్ కొంతమంది వెహికల్స్ ఎక్కుతారు, బ్యాక్ టైర్ మీద బండిలు చేపడతారు, రౌండ్ తిప్పుతారు. అదే ఇవన్నీ యూత్ చేసే అడ్వెంచరస్ కార్యక్రమాల్లో దానిలో కొంతమంది నేను ఎన్నోసార్లు చేసిన, మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తా. అంటే సందర్భాలలో నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ దీన్ని చెప్తాను. నేను సైక్లింగ్ చేస్తుంటే అప్పుడప్పుడు ఓ రోజు సైక్లింగ్ అందరం కలిసి అదో పెట్టిండ్రు, 20 కిలోమీటర్స్ ఏదో 30 కిలోమీటర్స్ ఏదో పెట్టిండ్రు. పోతున్నాం, ఎక్కడ గోపిచంద్ అది ఉంది కదా, విప్రో దగ్గర డౌన్ ఉంటుంది. ఆ డౌన్లో ఒక ఆయన చేతులు ఇడిచి పెట్టేసాడు నా ముంగట.
ఆయన చేతులు ఇచ్చి పెట్టగానే నేను కంట్రోల్ అయిపోయాను, వెనకకి స్లోగా వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఆయన ఏమైనా పడితే నేను కంట్రోల్ చేసుకోవాలి ఫస్ట్ అని నేను మెల్లగా వెళ్తున్నా పక్క నుంచి కొద్దిగా. ముందట ఏదో రాయి వచ్చింది, పట్టుమని పడ్డాడు అట్లా. అందుకని మీరు అన్నట్టు అడ్వెంచర్ చేస్తుంటారు, మరి మనం పక్కన ఉన్న వాళ్ళం కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి. నెక్స్ట్ హెల్మెట్. ఇవన్నీ మనం ప్రమాదాలకు కారణాలు చెప్పుకున్నాం. ప్రమాదం జరిగినప్పుడు మనకు రక్షించాల్సింది హెల్మెట్. హెల్మెట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన హెడ్కి ఇంజురీ కాకుండా కాపాడడం. హెడ్లో ముఖ్యమైనదంటే బ్రెయిన్. మనం అందుకే మనకు గుండె ఆగిపోయినాక కూడా బ్రెయిన్ డెడ్ అయిందా లేదా అని చూసే, అంటే మెడికల్గా చూస్తారు, బ్రెయిన్ డెడ్ అయితేనే మనిషి చనిపోయినట్టు. గుండె ఆగిన తర్వాత కూడా కొంతసేపు ప్రాణం ఉంటుందని మనకు చెప్తారు. అయితే బ్రెయిన్ అనేది ఏంటంటే ఒక సెమీ సాలిడ్, అది లిక్విడ్ కాదు, సాలిడ్ కాదు, సెమీ సాలిడ్. ఈవెన్ ఇట్లా స్మాల్ జర్క్ వల్ల కూడా మనకు బ్రెయిన్ ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనకు వీడియోలు కూడా చాలా అవైలబుల్ ఉంటాయి. ఆ బ్రెయిన్ ఇంజురీ కాకుండా మనకు హెల్మెట్. మోటార్ సైకిల్ మీద ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఎవరికి ఎక్కువ ఇంజూరీ అవుతుంది అనేది, ఇద్దరికి పిలియన్ రైడర్కి ఇంజూరీ అవుతుంది, ముంగటైన కూడా అవుతుంది. ముంగటైన ఏంటంటే రైడర్ ఏంటంటే కొద్దిగా హ్యాండిల్ పట్టుకుంటాడు కాబట్టి కొద్దిగా గ్రిప్ ఉంటుంది. ఆ గ్రిప్ కూడా వెంటనే వెళ్ళిపోతుంది, అంత పెద్ద ఉండదు కానీ గ్రిప్ ఉంటుంది కాబట్టి కొంత ఆయన రెసిస్ట్ చేయగలుగుతాడు గట్టిగా పట్టుకొని. కానీ వెనుకున్న వాళ్ళకు గ్రిప్ చాలా తక్కువ పట్టుకోరు, వాళ్ళు ఎక్కువ పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆ పడ్డప్పుడు ఏంటంటే ఇట్లా ప్రొజెక్టైల్ హెడ్ మీద పడడమే చాలా ఎక్కువ ఉంటుంది. అయితే మనకు చాలా సందర్భాలలో మనం చూస్తాం, అంటే నేను ప్రమాదాలు జరిగినప్పుడు ఆ స్పాట్లో చూసినాయి, మనకి ఎక్కడ హెడ్ మీద ఇంత రక్తపు చుక్క కూడా కనబడదు, బయటకు మనిషి చనిపోవడం జరుగుతుంది స్పాట్లోనే. ఇలా పడ్డాడో లేదో చనిపోయింది, నా కళ్ళ ముంగట ఎంతోమంది చనిపోయినారు అట్లా. అయితే ప్రాణం ఉంటుంది కాబట్టి మనం హాస్పిటల్ పంపిస్తాం, కానీ అక్కడే స్పాట్లోనే చనిపోతారు. అయితే ఆ బ్రెయిన్ ఇంజురీ వల్ల మరి ప్రాణం, ఈవెన్ ఇట్లా కొట్టుకుంటూ కూడా కనబడదు మనకు. జనరల్గా మనకు ప్రాణం పోయే ముందు కొంతసేపు కొట్టుకుంటాడు అంటారు, అది కూడా కనబడదు బ్రెయిన్ డ్యామేజ్ అయితే. స్పాట్ పడతాడు కథమాటే. అయితే ఆ బ్రెయిన్ ఇంజురీ కాకుండా హెల్మెట్ కాపాడుతుంది. ఇది ప్రధాన ఉద్దేశం ఆఫ్ హెల్మెట్. రెండో ఉద్దేశం, ఇప్పుడు ఫుల్ హెల్మెట్స్ వస్తున్నాయి, మనం పొల్యూషన్ అంటున్నాం. పొల్యూషన్ కూడా మనకు అరికట్టే ఛాన్స్ ఉంటుంది, అంటే మనకు నోజును కూడా ప్రొటెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది పొల్యూషన్ రాకుండా. ఇవన్నీ కూడా హెల్మెట్ వల్ల లాభాలు ఉన్నాయి. కాకపోతే చాలామంది ఏంటంటే నా క్రాప్ సరిపోద్ది, ప్రాణం కంటే ఎక్కువ నా క్రాప్, మాకు క్రాప్ కావాలి, ఇక్కడికి పక్కకే వెళ్తున్నాం అండి, ఇక్కడే నేను ఎప్పటి నుంచి వెళ్తున్నా. హెల్మెట్ అంటే హైవే మీద డ్రైవింగ్ అని కొంతమంది అంటారు, కొంతమంది పక్కకు దుకాణంకి వెళ్తున్నాం, రోడ్ క్రాసింగ్ కూడా కాదు, పక్కకి వెళ్తున్నాం కూడా హెల్మెట్ అవసరం లేదంటారు. కొంతమంది నా హెయిర్ ఫాలోయింగ్ అయిపోతుంది అని కొంతమంది అంటారు. కొంతమంది నా ఫేస్ కనపట్లేదు, నేచర్ని ఎంజాయ్ చేయాలి కాబట్టి హెల్మెట్ ఉంటే నన్ను ఎవరు గుర్తుపట్టరు చేసే స్టంట్స్ గుర్తుపట్టరు అని ఇటువంటి భావనలు ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అయితే నేను ఈ హెల్మెట్ను మనం ఉన్న వ్యవస్థతోటి కూడా కంట్రోల్ చేయడం చాలా కష్టం అని ఆదిలాబాద్లో పనిచేసినప్పుడు నో హెల్మెట్ నో పెట్రోల్ అని పెట్టాం. ఒక 1.5 month 2 months మంచి ప్రచారం చేసి పెట్టాము. 6 నెలలు అప్పుడున్న కలెక్టర్ గారు, ఎస్పీ గారు మంచి కోఆపరేట్ చేశారు. మొన్న మీటింగ్ పెట్టి బాగా పనిచేసింది. తర్వాత 6 నెలల తర్వాత అంటే ఇప్పుడు మీరు ఆదిలాబాద్ మీరు పెట్టారు, విజయవాడ పోలీసులు కూడా ఒక కొత్త ఆప్షన్ తీసుకున్నారండి. ఫస్ట్ హెల్మెట్, సెకండ్ వెహికల్ అని. ఓకే ఓకే, అంటే హెల్మెట్ ఉంటేనే వెహికల్ తీయాలి బయటికి. అదే అది బాగా, అదే హెల్మెట్ మీద ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే ఉన్న మిషనరీ తోటి కష్టం, మనం ప్రతి నూకంటి కారణాలు చేయము. పబ్లిక్ కూడా అక్కడ సహకరించారు, మేము ఏదో చిన్నగా దానికి సపోర్టింగ్గా కొంత ఎన్ఫోర్స్మెంట్ చేసినట్టయితే మనకు. వెహికల్ మీద నడిపే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలి, వెనక్కి కూర్చున్న ఇద్దరు పెట్టుకోవాలి, చట్ట ప్రకారం ఇద్దరు పెట్టుకోవాలి. పిల్లలు ఉన్న పిల్లలకు కూడా 4 సంవత్సరాల పై ఉన్న పిల్లలకు కూడా హెల్మెట్ పెట్టాల్సిన బాధ్యత. కానీ 2-wheeler మీద 4 members డ్రైవింగ్ చేస్తారు, చేయొచ్చా? అది చేయరాదు, కంట్రోల్ కూడా తప్పుతుంది. అయితే ఇందులో హెల్మెట్లో ముఖ్యంగా ఏంటంటే మనం కొంతమంది హెల్మెట్ పెడతారు సార్, బెల్ట్ పెట్టుకోరు. అదే, అది బెల్ట్ పెట్టకపోతే హెల్మెట్ మనకంటే ముందు హెల్మెట్ ఎగిరిపోతుంది, తర్వాత మన తల భూమికి తాగుతుంది. మీరు చెప్పారు కొంత దూరమైనా ఇక్కడికే అండి, ఇక్కడికే కాబట్టి. ఆ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు నా క్లాస్మేట్ ఒక ఆయన మెసేజ్ చేసిండు. వాళ్ళకి తెలిసిన వ్యక్తి సిటీ అవతల ఇక్కడ 30-40 కిలోమీటర్ల దూరంలో పనిచేస్తాడట. అక్కడ నుంచి హెల్మెట్ పెట్టుకొని వచ్చాడు ఇంటి దగ్గర దాకా. కిరాణా సామాన్ తీసుకురమ్మని చెప్తే కిరాణంలో సామాన్ కొన్న తర్వాత హెల్మెట్ ఇక్కడ పెట్టుకున్నాడు, సామాన్ పెట్టుకున్నాడు. మరి ఏం జరిగిందో ఏమో, నేను అనుకుంటా ఆ బ్యాలెన్స్ తప్పడం వల్ల, అది సామాన్ ముంగట పెట్టుకుంటారు కదా, అది జరగడం వల్ల మన ఆటోమేటిక్ రియాక్షన్ ఉంటుంది, పడిపోతుందేమో, సామాన్లు పడిపోతాయి అని పడ్డాడు, స్పాట్లోనే చనిపోవడం జరిగింది. చూడండి మీరు 30 కిలోమీటర్ల దూరం నుంచి హెల్మెట్ పెట్టుకుని వచ్చిండు, ఈ 100-200 మీటర్ల దూరంలో ఆయన చనిపోయారు. 100 మీటర్లు కానీ పెట్టుకోవాలా హెల్మెట్? పెట్టుకోవాలి సార్, 100 మీటర్లు కాదు, మనం బండి తీసి గట్టి పక్కకు
జరిగితే కూడా పెట్టుకోవాలి. నేను అంటే నా ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. అంటే బండి స్టాండ్ తీసి పక్కన పెట్టి స్టాండ్ పెట్టడానికి కూడా హెల్మెట్ పెట్టు. మా మిస్సెస్ ఏం చేసింది, ఆమె కైనెటిక్ హోండా నడుపుతుండే. అప్పుడు హెల్మెట్ కంపల్సరీ కాదు, అయినా కూడా నేను ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్లోకి రాలే, ఉద్యోగం చేస్తున్నాను. అయితే కొద్దిగా ముందుకెళ్ళింది, సైడ్ స్టాండ్ తీయలేదు. అయ్యో చెప్తున్నా, జస్ట్ 20 మీటర్ 10 మీటర్లు కూడా పోలేదు, పడ్డది. సైడ్ స్టాండ్ పక్కకు తగిలి పడ్డది. లక్కీలీ ఏంటంటే హెల్మెట్ ఉన్నట్లో లేచి, హెల్మెట్ లేకుంటే తీవ్ర గాయాలేటి. అందుకని హెల్మెట్ ఏదో పక్కకు బండి తీసే ముందు హెల్మెట్ పెట్టుకోవాలి. మేము అలా పెట్టుకోండి, కర్రీ పాయింట్కి వెళ్తాం, ఎక్కడికైనా కర్రీ పాయింట్, బండి తీసే ముందు హెల్మెట్ పెట్టుకోవాలి. పక్కనే కర్రీ పాయింట్. మీకు కర్రీ పాయింట్కి హెల్మెట్ అవసరమా? అందుకే మనకి ఇప్పుడు ఈ మెసేజ్ పెడుతున్నాయి, ఎక్కువ పోవు, స్ప్రెడ్ కావు, ఏది రోడ్ సేఫ్టీ పెట్టేటి. అదే ఒక మెసేజ్ వచ్చింది, ఏంది, మున్సిపాలిటీలో హెల్మెట్ అవసరం లేదని. ఎవరో పనికిరానోడు ఆ మెసేజ్ పెట్టిండు. అది ఎంత వైరల్ అయిపోయిందంటే నాకు ఒక 100 కాళ్ళు వచ్చినాయి. ఏంది సార్ హెల్మెట్ అవసరం లేట. హెల్మెట్ మున్సిపాలిటీ అన్న బాగా గుర్తు చేశారు. పంచాయతీలో, మున్సిపాలిటీలో, అర్బన్ లో హెల్మెట్ రూల్స్ మారుతుంటాయా? లేదు లేదు, ఎక్కడైనా ఒకటే, మీరు పెట్టుకోవాల్సిందే. పబ్లిక్ రోడ్ మీదకి వచ్చిండ్రు అంటే పెట్టాల్సింది, యాక్షన్ తీసుకోవచ్చు. ప్రైవేట్ దానిలో మీరు ఏం చేసుకున్నారు అనేది ఎవరికి ఇష్టం కాదు. ప్రైవేట్ దానిలో కూడా నేనేమంటా అంటే మీ రక్షణ కొరకు ప్రైవేట్లో మీరు నడుపుకున్నా పెట్టుకోండి. మీకు ఒక ఎగ్జాంపుల్, ఇక్కడ గో కార్టింగ్ అటువంటివి ఉంటాయి కదా, ఆల్ టెరెన్ వెహికల్స్, అది ఇది ఎక్కడో రిసార్ట్స్లో ఒక కంపెనీ వాళ్ళు వెళ్ళిండ్రు. వెళ్తే అది ఒక సీనియర్ ఆఫీసర్ డ్రైవ్ చేస్తుంటే అది ఇట్లా ఎత్తు నదులు అవి చేస్తారు కదా, అదే స్పీడ్ ఎక్కువ వెళ్ళిండు, అది ఎగిరి ఇట్లా ఉల్టా పడ్డది, స్పాట్లో చనిపోయాడు. అయ్యో. అట్లా అందుకని ఎక్కడ రక్షణ మనకి ఏం జరుగుతుందనే తెలియదు. అందుకని మీరు బండి తీసే ముందు హెల్మెట్ పెట్టండి అంతే. బండి స్టాండ్ తీసి హెల్మెట్ ఉండాలి. కానీ కర్రీ పాయింట్ అవనండి, ఎక్కడికి వెళ్ళినా బాగా చెప్పారు, హెల్మెట్ పెట్టాలి. సార్ నెక్స్ట్ అండి, సీట్ బెల్ట్ మనకు చాలా మంది, నేను వెనక సీట్లో కూర్చుంటున్నా, సీట్ బెల్ట్ అవసరం లేదు, నా షర్ట్ ఐరన్ పోతుంది, ఇక ఎన్నో కారణాలు చెప్తుంటారు. అయితే సీట్ బెల్ట్ ఎందుకు ముఖ్యము అంటే, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఎనర్జీ. బండిలో వెళ్తున్నప్పుడు అది ఎంత స్పీడ్ వెళ్తే అంత ఎనర్జీ ప్రొసెస్ అయి ఉంటాం మనం కూడా. బండి ఒక్కసారి ఇట్లా సడన్ బ్రేక్ వేస్తే ముందుకు వెళ్తాం. ఎందుకు వెళ్తాం? బికాస్ ఆఫ్ ఆ ఎనర్జీ ఉన్నాం కాబట్టి, ఇనర్షియాతో ముందుకు వెళ్తాం. అందుకని ప్రమాదం జరిగినప్పుడు ఏమవుతుందంటే, మనం వెళ్ళి కారు బాడీకి కొట్టుకోకుండా ముందు కూర్చున్నాం అనుకోని, వెళ్ళి ఆ అద్దం తలుగుతుంది మన తలకు, లేదంటే ఆ డాష్ బోర్డ్ మీద పడతాం. వెనక కూర్చున్నాం అనుకోని ముందు సీట్ మీద పడతాం, మన ముఖం పచ్చడి అవుతుంది. చాలామంది మీరు చూశారు, మంచి సెలబ్రిటీస్, విఐపీస్ కూడా హెల్మెట్ లేకుండా, మన సైరన్ మిస్టరీ, సీట్ బెల్ట్ లేకపోవడం వల్లే చనిపోయాడు. వెనక సీట్లో కూర్చున్నాడు, సీట్ బెల్ట్ లేదు. అలా సీట్ బెల్ట్ పెట్టుకున్న వాళ్ళు బతికిరు చూడండి. మన యూపీలో సీట్ బెల్ట్ పెట్టుకున్న వాళ్ళు బతికిరు, కానీ ఆయన సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల చనిపోయాడు. ఏమైందంటే, సీట్ బెల్ట్ ఉంటే మనం రెస్ట్రిక్ట్ అయిపోతాం అక్కడికి. కొందరు చెప్తారు ప్రమాదం జరిగినప్పుడు వెళ్ళాము, మనం బయటకు వెళ్ళలేము అని. అంటే ప్రమాదం జరిగినప్పుడు దానికి అంటే తీసుకునే టెక్నిక్స్ ఉన్నాయి కొన్ని. అంటే మనం మొత్తం తీసుకుని అలాగే వెళ్ళడము కొన్ని సందర్భాల్లో వెళ్తాయి. లేకుంటే మీరు రిస్క్ చేసే వాళ్ళు వచ్చేవాళ్ళు కట్టర్తో కట్ చేసి తీస్తారు. కాకపోతే ప్రమాదం జరిగినప్పుడు నువ్వు సేఫ్గా ఉండాలంటే మాత్రం సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. కొన్ని మనకి ఇప్పుడు ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి. ఎయిర్ బ్యాగ్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఓపెన్ అవుతాయి. మరి సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల నువ్వే వెళ్ళి దానికి ఎయిర్ బ్యాగ్ గుద్దుకుంటావు. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అది గట్టిగా వెళ్తుంది. వెళ్ళినప్పుడు మన ముఖం పచ్చడి అయిపోతుంది ఆ ప్రెషర్కి. దాని నుంచి రక్షణ పొందాలన్నా నువ్వు ఇప్పుడు సీట్ బెల్ట్ కాదు, ఆ ఎయిర్ బ్యాగ్ తోటి చచ్చిపోతాం మనం. అందుకని సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ ఎందుకు అంటే ఇది. రెండోది, మనం కార్లో ఏమైనా వస్తువులు పక్కన వదిలిపెడుతుంటాం. ఆ వస్తువులు కూడా డేంజరే. షార్ప్ ఆబ్జెక్ట్స్ ఎప్పుడు కూడా మనం కార్లో పెట్టుకోవద్దు. ఇంకా మనం లగేజ్ బూట్లో పెట్టుకోవాలి. అది ఏమైందంటే అది ఎగిరొచ్చి మనకు డ్యామేజ్ చేసే సందర్భాలు ఉన్నాయి. ఇదే సీట్ బెల్ట్లో మనం 5 ప్రయాణం చేస్తున్నాం, 4 పెట్టుకున్నారు సీట్ బెల్ట్, ఒక్కరు పెట్టుకోలే. ఆ వ్యక్తి వల్ల ఈ 4కి ప్రమాదం. అందుకే మనం కూర్చున్నప్పుడు మనం పెట్టుకోవాలి, పక్క వాళ్ళతో పెట్టియాలి. మనం పెట్టుకోకుండా పక్క వాళ్ళు పెట్టుకోవాలంటే మనకు నష్టం. ఎలా? వాళ్ళు వచ్చి మనకు కొడతారు కదా, వాళ్ళ తల వచ్చి మనకు కొడుతుంది. ఇప్పుడు నాకు తెలిసిన మా రోడ్ సేఫ్టీ క్లబ్లో ఒక డాక్టర్ ఉన్నాయి, వాళ్ళిద్దరు వెళ్తున్నారు, సడన్గా ప్రమాదం జరిగింది నల్లగుంటల. ఈయన సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు, డ్రైవ్ చేస్తే ఆయన పక్కన కూర్చుని ఆయన పెట్టుకోలే. ఆయన తల వచ్చి ఈయన తలకు తలగడంలో 4 రోజులు కోమాలో ఉన్నాడు. అయ్యో, జస్ట్ ఆయన తల ఈయనకు తలిగింది అంతే. సరే, ఇది కాక తర్వాత నెక్స్ట్ గోల్డెన్ అవర్. ఎమర్జెన్సీకి వస్తే గోల్డెన్ అవర్. గోల్డెన్ అవర్ ఏంటంటే, మన గోల్డెన్ అవర్లో మనకు
రక్తస్రావణ జనరల్గా నాకు ఒక సంఘటన చాలా బాధేస్తుంది. నేను మన అక్కడ ఆదిలాబాద్ మంచిర్యాలలో పనిచేసినప్పుడు ఈ పీడిపత్త ఆకులు బండి వస్తారు, పెద్దగా లోడ్ చేస్తారు. అది వెహికల్ మెల్లగా ఒరిగింది రోడ్డు పక్కన, చెట్టుకు ఒరిగి ఇట్లా పడ్డది. ఆ రోడ్డు అప్పుడు ఏదో కన్స్ట్రక్షన్ అవుతుండే, బ్రిడ్జిలోకి వెళ్ళి జారిపోయి పడ్డది. పడ్డప్పుడు డ్రైవర్ ఏం చేసిండు, ఆ డ్రైవర్ క్లీనర్ అందరూ బాగానే ఉన్నారు, అందులో ఏం డ్యామేజ్ కాలేదు. అద్దం బయలుకి బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ కట్ అయింది. ఆ రోడ్డుకి ఎవరు రాక ఒక అర్ధగంట 45 minutes ఆయన బ్లీడింగ్ అయిపోయింది. అక్కడే హాస్పిటల్ తీసే వరకు చనిపోయాడు. అదే అక్కడ స్పాట్లో ఎవరైనా వచ్చి బ్లీడింగ్ అరికట్టినట్టయితే ఆ వ్యక్తి బతికేవాడు. అంటే మనకు ఎమర్జెన్సీ సర్వీస్లో దానికైనా మేము యాక్టివ్ బ్లీడింగ్ కంట్రోల్ అని ఏబీసీ అని ఒకటి సంస్థ 4-5 సంస్థలు కలిసి ఒకటి ప్రోగ్రామ్ తయారు చేసాం. దానివల్ల ఇప్పటివరకు ఒక 40-50 మందిని మేము అంటే ప్రమాదం జరిగినప్పుడు మేము ఏం చేసామంటే డ్రైవర్లకు, ఆటో డ్రైవర్లకు, బస్ డ్రైవర్లకు, పెట్రోల్ బంక్ ఓనర్లకు, పాన్ షాపు, అక్కడ యాక్సిడెంట్ స్పాట్లలో ఉండే వ్యక్తులకు ట్రైనింగ్ ఇచ్చి ఒక కిట్ ఇచ్చాం. ఫస్ట్ వాళ్ళ ప్రమాదం జరగగానే వెళ్ళి ఆ బ్లీడింగ్ కాకుండా ఆపడం, అంబులెన్స్ వచ్చే వరకు. అంబులెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. అందుకని ఆ గోల్డెన్ అవర్ల ట్రీట్మెంట్ అనేది చాలా ముఖ్యం. నాకు కూడా ఒక ప్రమాదం జరిగింది. నేను మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే నాకు వచ్చి ఒక ఆయన సైడ్ నుంచి కొట్టాడు. ఇక్కడ మొత్తం కట్ అయింది, కట్ అయిపోయి బ్లీడింగ్ అవుతుండే. వెంటనే నేను షర్టును ఇట్లా కట్టుకొని ఎవరో పక్కన నిలబడి చూస్తుంటే ఆయనను రిక్వెస్ట్ చేస్తే అక్కడ అప్పుడు సిడిఆర్ హాస్పిటల్ ఉండే, జస్ట్ 200-300 meters దూరంలో. హాస్పిటల్ తీసుకెళ్ళాడంటే తీసుకెళ్ళి హాస్పిటల్లో అట్లా బతికాను. లేకుంటే అక్కడే బ్లీడింగ్ అయ్యి అక్కడే చనిపోతాం మనం. ఒకసారి మనం అన్కాన్షియస్ అయినా అంటే ఎవరు ముట్టరు కూడా. అందుకే నేను ఇక ఆ బండి అదన్నీ పట్టించుకోలేదు. ఫస్ట్ షర్టును పట్టి గట్టి కట్టేసిన, ఇట్లా అంటే ఇట్లా పంపులాగా పోస్తున్నది. ఇప్పుడు ఇంత పెద్ద గాయం ఉంటుంది, ఇంత కట్ అయింది. అట్లా మనం అంటే గోల్డెన్ అవర్ ఇంపార్టెంట్. గోల్డెన్ అవర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని దయచేసి అంటే ఇప్పుడు గుడ్ సమార్టెన్ లా కూడా వచ్చింది. అంటే గోల్డెన్ అవర్లో ఎవరైనా హెల్ప్ చేసినా వాళ్ళను పోలీసు వాళ్ళు కానీ ఎవరు కానీ పిలవరు. అంటిల్ అండ్ అన్లెస్ యూ యాక్సెప్ట్స్, నేను విట్నెస్గా ఉంటా అంటే కానీ పిలవరు. అట్లే ఒక్కరిని రక్షిస్తే 25,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది, అంటే పారితోషికం ఇస్తుంది. అందుకని అంటే ప్రోత్సహిద్దామని. ఎవరైనా రోడ్డు మీద ఉంటే దయచేసి రక్షించడానికి ప్రయత్నం చేయాలి. మన దగ్గర ఏం లేవనుకోండి, ఒక బనియనో, ఒక షర్టో, ఏదో ఒక గుడ్డను తీసుకొని కట్టినా కూడా అట్లా మనం కట్టొచ్చు. జనరల్గా ఏదైనా తాడు కానీ ఏదైనా దొరికితే ఇక్కడ మీద కట్టేసి కింద అక్కడ దాన్ని ఒత్తి పెట్టినట్టయితే మనకు బ్లీడింగ్ కొద్దిగా తక్కువ ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. తర్వాత అంబులెన్స్ మనకు అంటే మ్యాక్సిమం 8 to 15 minutes అంబులెన్స్ రీచ్ అవుతుంది. ఆ అంబులెన్స్ వచ్చే వరకు మనం వాళ్ళని ప్రొటెక్ట్ చేయగలిగినట్టయితే మనం వాళ్ళని రక్షించవచ్చు. సార్, ఫైనల్గా చెప్పండి, ప్రతి వ్యక్తి ప్రమాదం కాకుండా ఇంటి నుంచి వెళ్ళి క్షేమంగా ఇంటికి రావాలంటే ఏం చేయాలి? అంటే మనం జనరల్గా ఏంటంటే మనకు జరిగే వరకు అది మనది కాదని ఫీల్ అవుతుంటాం. నేను ప్రతి వ్యక్తిని కోరుకునేది అంతే, ప్రతి ఒక్కరం రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావాలి. ఇది మన బాధ్యత. అంటే ఇప్పుడు నేనున్న నా తెలిసిన వ్యక్తి మీకు కూడా నాకు తెలిసిన రోడ్ సేఫ్టీ ఏదైనా ఉంటే మీకు ప్రచారం చేయడం కానీ లేకుంటే మీకు పంపడం కానీ, వాట్సాప్లో ఏవో పనికిరాని అన్నీ పంపిస్తుంటాం. అది ఇటువంటి మున్సిపాలిటీలో హెల్మెట్ అవసరం లేదంటే టక్కని ఫార్వర్డ్ చేస్తాం. అదే ఈ రోడ్డు రూల్ ఇది ఉంది, దీన్ని పాటిస్పేట్ అయితే ప్రమాదం, ఇది కూడా చూడడం. ఇటువంటి ఏమైనా మీ దగ్గరికి వస్తే దయచేసి పంపి అవేర్నెస్ తీసుకొచ్చి మనం ప్రమాదాలు జరగకుండా మన రోడ్లను సురక్షిత రోడ్లా మార్చడానికి ప్రయత్నం చేయండి. అంటే ఎవ్రీ వన్ షుడ్ ఫీల్ రెస్పాన్సిబిలిటీ. ప్రభుత్వం ఒకటే బాధ్యత కాదు, ప్రభుత్వం ఎందుకంటే చేస్తుంది. ఇప్పుడు ఈరోజు రోడ్డు ఇలా బాగలేదు అంటే రోడ్డును బాగా చేసే వరకు టైం పడుతుంది. ఎందుకంటే ప్రపోజల్ పంపాలి, దాన్ని అప్రూవ్ కావాలి, బడ్జెట్ రావాలి, ఇవన్నీ వరకు అంతవరకు ఉన్న రోడ్డు మీద మనం క్షేమంగా వెళ్ళాలనేది ఎట్లా ఆలోచించాలి. అంతేగాని ఎవరినో మనం అంతా ఇప్పుడు బ్లేమ్ గేమ్ నడుస్తున్నది. బ్లేమ్ గేమ్ చేయకుండా మన బాధ్యత ఎంతవరకు ఉంది, మన బాధ్యత ఇప్పుడు ప్రమాదం జరగకూడదు అంటే మనం రూల్స్ పాటించాలి. రూల్స్ పాటించినట్లయితే అందరికీ సులభం. మనం హైదరాబాద్ ట్రాఫిక్లో చూస్తుంటాం, వాళ్ళు ఇట్లా అదే లేన్లో ఒకరికొకరు వెళ్ళినట్టయితే ట్రాఫిక్ ఎక్కడ జామ్ కాదు. రాంగ్ రూట్లో రావడం, ఎవరి ప్రయారిటీ, ఎవరు ముందు వెళ్ళాలి, ఒకరు వచ్చిర్రు మనం పంపించండి, వాళ్ళ వల్ల మొత్తం ట్రాఫిక్ కిలోమీటర్లు జామ్ అవుతుంటుంది. అందుకని మనం ఎక్కడ కూడా షరతులు పోకుండా రెస్పెక్ట్ అదర్స్. ఓకే, ఒకరు తప్పు చేసిర్రు, మనం వాళ్ళు తప్పు చేసారని మనం కూడా తప్పు చేయొద్దు. చేయడం వల్ల అది ఏంటంటే అది తీవ్రత పెరుగుతుంది కానీ దాన్ని తగ్గదు. అందుకని దయచేసి ప్రాణం మనది, ఎవరు తప్పు చేసినా పోయే ప్రాణాలు మనవి. కాబట్టి అందరం జాగ్రత్త తీసుకొని అందరం దీనిలో పాలు పంచుకొని మరి అందరి ద్వారా మన రోడ్లను సురక్షితంగా చేయాలని కోరుకుంటున్నాను.
రోడ్డు ప్రమాదాలు అరికట్టాలంటే కేవలం ప్రభుత్వందే కాదు, మనది కూడా బాధ్యత ఉందంటున్నారు డాక్టర్ పుప్పాల శ్రీనివాస్ గారు. మనం కరెక్ట్గా వెళ్తే కాదు, ఎదుటిన్న వ్యక్తి కూడా కరెక్ట్గా వస్తేనే మనం క్షేమంగా ఇంటికి వచ్చే రోజులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించండి. ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రమాదాలు జరిగితే మీకే కాదు, మీ కుటుంబాలు కూడా ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటారనే విషయాన్ని శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది రోడ్ సేఫ్టీ వీక్ సందర్భంగా పుప్పాల శ్రీనివాస్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams ఫౌండర్ అండ్ CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. We did this with Gautam Sawant garu and Sanjana sir. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well.